ప్రైజ్లా అమ్మ, అందరికీ వందనాలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామంలో మీకు అందరికీ శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనం ఒక వాక్య భాగాన్ని ఆలోచన చేద్దాము. ఓకే, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 9వ వచనం 10వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. చదువుతారండి? అమ్మా, దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, అండి భయపడకుము, నేను నీకు దేవుడునై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్నారమ్మా అందరూ? నిజంగా ఉన్నారా? మంచి వాతావరణం దేవుడు ఇచ్చాడు కదా. బయట అంత ఎండలాగా కనబట్టలేదు. దేవుని కృప కదా. సరే, ఇందులో చాలా ఆలోచన చేయాల్సిన సందర్భం దీంట్లో ఉంది. ఈరోజు ఒకవేళ మీరు ఈరోజు వాక్యము విన్నాక ఖచ్చితంగా ఈ మనిషిని నేనే అని మీ అంతటా మీరే చెప్పుకోవాలి అని నేను కోరుకుంటాను. ఇక్కడ కనిపించే వ్యక్తి ఎవరు అని అంటే యాకోబు అనే ఆయన కనిపిస్తాడు. యాకోబు ఎవరి కుమారుడు? అమ్మయ్య, ఎట్టకాకలకి చెప్పగలుగుతున్నారు. ఓకే, యాకోబు ఎవరు? ఇస్సాకు. సరే, మరి ఇస్సాకు ఎవరి కుమారుడు? అబ్రహాం కుమారుడు కదా. అప్పుడు అబ్రహాంకి ఈయన ఏమవుతాడు? యాకోబు మనవడు అవుతాడు. ఈ మనవడి దగ్గరికి వచ్చి దేవుడు భలే చెప్తున్నాడు కదా. అర్థమైందా? దేవుడు చాలా మంచోడు. మన తల్లిదండ్రులు బాగుంటే, ఏమండి, తల్లిదండ్రులు బాగుంటే పిల్లలు కూడా భలే ఆశీర్వాదకరంగా ఉంటారు అనేది నేను చాలా ఆధారాలు చూశాను. కాకపోతే మన దేవుడు ఎట్టాటోడంటే పిల్లలే కాదు, పిల్లలు బాగుండాలని ఆయనకు ఆశ. అదండి, ఆయన ఇందులో వచ్చేసి ఏం చేశాడంటే యాకోబు గారితో మాట్లాడుతూ, నానా నేను ఎవరినో చెప్పాలి కదా నీకు అని చెప్పాడు. ఎలా చెప్పాడంటే అలా చెప్పాడు. చెబితే ఇంతకీ మీ తాతయ్య ఎవరో తెలుసా? అతడు నా స్నేహితుడు అని చెప్పేవాడు. దేవుడు యాకోబుతో చెప్పాడు ఏమని? మీ తాతయ్య నాకు స్నేహితుడు. మేము రోజు ఇరువురం కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అలా మాట్లాడుకుంటున్న రోజుల్లో అప్పుడు నాకు అనిపించేది, అబ్రహామును ఒక్కడనే కాదు, అబ్రహాము తర్వాత పుట్టే అబ్బాయిని కూడా నేను దీవించాలి అని అనుకున్నానమ్మా అప్పట్లో. అలాగ అనుకున్న తర్వాత ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే అబ్రహాం ఎంత చక్కగా నాతో ఉండేవాడో అది గుర్తుపెట్టుకున్నాక నిన్ను కూడా దీవించాలని నేను వచ్చాను అంటున్నాడు. అర్థమవుతుందా? సరే, ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. దేవుడు మొట్టమొదట అబ్రహామును బట్టి ఈ యాకోబు గారిని దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే, నేను నిన్ను ప్రత్యేకంగా చూడాలని నాకు ఆశ ఉంది అని చెబుతూ ఇందులో చాలా చెప్తున్నాడు. ఇక మీరు కావాలనుకుంటే 8వ వచనంలో నేను చదువుతాను చూడండి. నా సేవకుడు అయిన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకునిన యాకోబు, నన్ను ప్రేమించిన అబ్రహాము సంతానమా అని అంటున్నాడు. ఎవరండి? ఇప్పుడు అబ్రహాం ఏం చేసేవాడట? దేవుణ్ణి విపరీతంగా ప్రేమించేవాడు. మరి అలా ప్రేమించే వాళ్ళు ఎవరు దేవుణ్ణి ప్రేమిస్తారో, ప్రేమించే వాళ్ళు ఎవరైనా 8వ అధ్యాయం సామెతల గ్రంథం 21వ వచనంలో మీరు చదివితే ఏం రాశాడు అక్కడ? ఏమండి, 21వ వచనం. నేను ఎక్కువ రిఫరెన్స్ చెబుతున్నా, 1, 2 చదవ. ఏమండి ఆస్తికర్తలుగా చేయుదును. ఏం చేస్తాడటమ్మా? ఆస్తికర్తలుగా
చేయుదును. ఎందుకు చేస్తాడట? దేవుణ్ణి ప్రేమించడం వలన. అప్పుడు అబ్రహాము ఎవరబ్బా అంటే, అతడు నాకు సేవకుడిగా ఉన్నాడు, అతడు నాకు ఏమండి మరి అలాగని ఇంకెలాగుండేవాడు, నా మనిషిగా ఉండేవాడు, ఇంకెలాగుండేవాడు, నన్ను విపరీతంగా ప్రేమించేవాడు. అందుచేత అతని వంశంలో, అతని సంతానంలో ఎవడో పేదోడో, ఎవడో లేనోడో, ఎవడో కష్టాలతో ఉన్నవాడో అట్ట ఎవడో ఉండకూడదు అని ఏం చేశాడంటే, నన్ను ప్రేమించిన ఆ అబ్రహామును బట్టి నేను చాలా దీవించాను. మీ నాన్న దీవించడమే కాకుండా ఇప్పుడు నిన్ను దీవించడానికి వచ్చాను నేను, ఏమంటావు నువ్వు అని అడుగుతున్నాడు. యాకోబు ఆ రేంజ్కి దేవునికి నిలువెల్లా నమస్కారం చేసి ఉండాలి. కాకపోతే ఈ యాకోబు దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడు ఏమంటున్నాడంటే, యాకోబు నీ పేరేం పేరు అని అడిగాడు అనుకో, ఏం చెప్పాడు ఈయన? చెప్పాడా? ఇప్పుడు మీరు ఎవరు అని అంటే నిజంగా చెప్తారా మీరు? అమ్మో, ఆ విషయంలో ఎవరు చెప్పరు కదా. నేనండి కావాలంటే మా ఊరోళ్ళని అడగండి, ఇట్లాంటి కథలు వెళతాయి. లేదా మా ఊరోళ్ళు ఉన్నారు కాబట్టి ఏదో కొంత చెప్తున్నానని కొంత అలాగే ఎడుతాం. ఏమో ఎందులో ఏదో తేడా ఉంది. కానీ అబ్రహాము మనవడైన ఈ యాకోబు గారు నీ పేరేం పేరు అంటే యాకోబు అని అన్నాడు. అట్లనా, సరే కానీ అయినా కూడా నేను మారుస్తా. నేను గనక నీ తరపుకు వచ్చాను అనుకో, అప్పుడు నువ్వు యాకోబులాగా ఉండవు, ఇశ్రాయేలులాగా మారుతావు. ఎలా మారుతావు? ఎలాగా? ఇశ్రాయేలులాగా మారుతా. సరే, ఇశ్రాయేలులాగా ఉంటే సరిపోద్దా అని అంటే దేవుడికి అది కూడా వద్దట. ఎట్లాగా? నువ్వు యెషూరూనుగా మారాలి అంటే అప్పుడు యాకోబు గారికి ఎన్ని పేర్లు ఉన్నాయి? యాకోబు, ఇశ్రాయేలు, యెషూరూను. అంటే యెషూరూను అంటే దిట్టంగా, పుష్టిగా, ఆరోగ్యంగా, బలంగా ఉండేవాడని అర్థం. అబ్బా చూసబ్బా, అది చూడండి ఎంత చక్కగా ఉందో. అంటే ఇప్పుడు నేను అంటున్నా, ఇప్పుడు యాకోబుని దీవించడానికి కారణం ఎవరు అంటే తాతయ్య. అందుకే మీరందరూ ఒక్కసారి ఇలాగ అనగలుగుతారా? అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా. ఇప్పుడు చెప్పండి, ఏమన్నారు మీరు? ఆ మాట నేనే చెప్పమంటే చెప్పారు. ఇప్పుడు మీరు ఇంకేదైనా కలపండి. అయ్యో, ఏమన్నారు? నేను యెషూరూను దేవా అని అనమాటలే, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా. ఊరుకోమ్మా, పర్లేదు. ఎవరన్నారు? అలాగంటున్నారా? నా దేవా అని అనకూడదు. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, నా దేవా అని అనొద్దా? మరి లేదా ఇప్పుడు ఎందుకు ఈ వాక్యం చెప్పుకునేది? ఇప్పుడు మీరు కూడా ఒక్కసారి చిన్న మనసుతోటి అంటారా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవా అని ఎలాగంటున్నామో, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, నా దేవా నీకు స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆయన అంత ఇష్టం. అబ్రహాం అంటే దేవునికి చాలా ఇష్టం. మీ ప్రార్థనలో నేను ఇలాగ అన్నానని కాదు, కానీ ఎంత దీర్ఘ ప్రార్థనలు అన్నా చేయండి, ఏమన్నా చేయండి, అబ్బా మీ ప్రార్థనలో అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు దేవా నీవే నా దేవుడు అన్న మాట అని చూడండి. ఏమంటే ఇది ఊరికే పోదు, ఎక్కడెక్కడి నుంచో లింక్ ఉంది. ఆ పేరు తలంచగానే దిగి రావాలైనా, చేసి ఉండాలి అక్కడ. ఎందుకు అని అంటే ఇప్పుడు విషయం ఏంటంటే, మళ్ళీ చదవండి అమ్మ 41 ఈ 9వ వచనములు ఏమన్నాడు? భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటినానియు నేను నీతో చెప్పియున్నాను, నీకు నేను తోడై ఉన్నాను. ఏమై ఉన్నాడమ్మా? తోడై ఉన్నాను. భయపడకుము. ఏమండి? భయపడొద్దు. నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము వాడను నేనే. ఇప్పుడు ఇందులో చాలా ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి. కాకపోతే ఇందులోంచి ఒక చిన్న పాయింట్ ఈరోజు మనం ఆలోచించేద్దాం. కాకపోతే దేవుడు ఏమన్నాడంటే, దేవుడే అబ్రహాము దగ్గరికి వచ్చి ఎలా మాట్లాడేవాడో, ఇస్సాకు గారి దగ్గరికి వచ్చి ఎలా మాట్లాడేవాడో, ఇప్పుడు యాకోబు గారి దగ్గరికి వచ్చాడు. యాకోబు గారి దగ్గరికి వచ్చి ఏమంటున్నాడంటే, నేను ఎవరినో చెప్పాలిగా నీకు అని మొదలెట్టాడు. నేను ఎవరనే? మొట్టమొదట నేను నీకు దేవుడను. ఎవరండి ఆయన? చెప్పండి అమ్మా.
దేవుడు ఎవరు? ఇప్పుడు యాకోబు దగ్గరికి వచ్చిన ఆయన ఏమంటున్నాడు? నేను నీకు దేవుడును. రెండవది, నేను నీకు తోడై ఉన్నాను. మూడవది, నేను నిన్ను బలపరుస్తాను. తర్వాత నాలుగవది, నేను నీకు సహాయము చేస్తాను. ఏది 4 పాయింట్లు చెప్పండి. ఒకటి, నేను నీకు దేవుడై ఉంటాను. తర్వాత నేను నీకు తోడై ఉంటాను. తర్వాత నేను నిన్ను బలపరుస్తాను. తర్వాత నేను నీకు సహాయం చేస్తాను. వినండి, ఇప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి కదా. ఏది? బలపరచడం బాగుంది, తోడుగా ఉండడం బాగుంది, లేకపోతే దేవుడిగా ఉండడం బాగుంది. కాకపోతే ఎటు చూసినా ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ సహాయం చేయడం అంటే ఇప్పుడు అవి కళ్ళుకి కనబడాలి. అర్థమవుతుందా? కంటికి కనబడాలి. ఇప్పుడు కంటికి కనబడాలంటే ఊపిలో ఉన్నవాడికి దేవుడు సాయం చేస్తాడంటే కుదరదు. ఇప్పుడు వెళ్ళి ఎవడో ఒకడు ఏం చేయాలి? బయటికి తీయాలి. ఏమండి, ఎవరైనా నిరాశ్రయ పరిస్థితిలో ఉన్నారు, అప్పుడు ఏం కావాలి? వెంటనే అక్కడ సహాయం కావాలి. సరే, సహాయము అనే పదం మీరు ఏమని అనుకుంటున్నారు చెప్పండి? సహాయము ఎప్పుడైనా మీరు చూసారా? పాత కాలంలో పైనుండి సహాయం అని పుస్తకాలు ఉండేవి. ఎవరైనా చూసారమ్మా? ఒక చక్కగా గొర్రెపిల్ల ఎక్కడో అడుగు నుండిపోతే ఆయన కొండ మీద నుంచి వచ్చి అలాగ అంటుకొని దానికి సాయం చేసిన పిక్చర్స్ ఉండేవి, బొమ్మలు ఉండేవి. ఎప్పుడైనా చూసారు లేదా? ఉచితంగా ఇచ్చే పుస్తకాలు అవి అప్పట్లో ఉండేవి. మీరు చూసారో లేదో? నా దగ్గర అయితే ఏది పోనేవను, అంతా ఖజానాలోకి వెళ్ళినట్టు దాచేస్తాను నేను. అది ఇప్పటికీ నా దగ్గర అట్లా పెట్టుకున్నాను. ప్రభువా, ఈ పిక్చర్ ఎంతో ఆశ్చర్యంగా ఉంది. కలర్ వేసి ఒకరోజు నిజంగా అంత ఊపిలో ఉన్నా లేదా అంత అడవిలో చిక్కుకున్నా నన్ను పైకి తీసుకొచ్చావని ఈ పిక్చర్ అలా ఉండిపోవాలని నేను రెడీగా దాచిపెట్టుకున్నా. నేను మాట చెప్తున్నా, ఇప్పుడు దేవుడు సహాయం చెయ్యాలి అని అంటే బాగానే ఉందబ్బా. పాయింట్ అయితే యాకోబు గారు చెప్పేశాడు, నేను నీకు సహాయం చేస్తానని. సహాయం చేస్తాను అంటున్నాడు, కానీ ఎలాంటి పరిస్థితుల్లో యాకోబు ఉన్నాడో తెలుసా? ఇప్పుడు మీరు చూడండి, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు సహాయం చేస్తే ఎవరు ఊరుకోరు. మరి అర్థమవుతుందా? యాకోబుకి నేను సాయం చేస్తానని ఎవరైనా వస్తే ముందు అవతలకి వెళ్ళాను అంటారు. చేసే వాళ్ళని కొట్టడానికి వస్తారు, చేసే వాళ్ళని చెయ్యనివ్వకుండా చేస్తారు. నిజంగా అమ్మ, మన వాళ్ళు కొంతమంది ఎవరైనా మనకు సాయం చేద్దామని అనుకుంటే, మన భారత అంటే మనది ఈ తెలుగు వాళ్ళకు ఉన్న జబ్బు ఏంటంటే ఏదో ఒకటి అడ్డం వేసేస్తారు అవతల వాళ్ళకి. ఏది? అమ్మ పెట్టదు, అది అలాగ ఉంటారు, చేయనివ్వరు. ఏదైనా చేద్దామని అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళ సంగతి మాకు బాగా తెలుసండి. ఏం తెలుసో మరి, అన్యాయంగా ఓ మనిషికి నువ్వు ముద్ద ఎట్టలేవు. ఏమండి, ఒక మనిషికి నువ్వు అంటే నేను అనేది ఆలోచన చేయండి. మన దేశంలో ఎక్కువగా మన ప్రాంతాలలో ఒకడు బాగుపడితే ఓర్వలేని మనుషులు ఎందరో ఉన్నారబ్బా. అంతా ఎందుకు? ఇప్పుడు నేను ఇక్కడ వాక్యం చెప్తానా, నా మీద ఏడిసేవాళ్ళు ఉండరా? వాళ్ళు ఎడుతూ ఉంటేనే నాకు ఇష్టం. ఎందుకంటే నాకు ఒక ఆశ ఉండేది, నాకంటూ విరోధులు ఉండాలి ఒక ఆశ. ఎందుకు ఉండాలి అంటే, శత్రువులు ఎదుట ఆయన నాకు అన్నం పెట్టాలి. అన్నం నేను వండుకోకుండా ఉండాలంటే ఆయన ఏం చేయాలి? ఆయన పెట్టాలంటే శత్రువులు ఉండాలి. శత్రువులు ఎదుట నా గిన్నె నిండి పొరలాలి. ఇదే ఆశ. అందుకని ప్రభువా, నువ్వు నా తరఫున ఉన్నావని వాళ్ళకి తెలియాలి, అంతే. అంచేత ఆడి ఏడవనే ఎప్పుడు అనుకుంటాను. జంగాలోడు ఏం చేస్తాడు? కుక్కలు ఉన్నాయని చెప్పి మానేస్తాడా? వీధుల్లోకి రావడం, ఆడు వస్తానే ఉంటాడు. అట్లాగా ఉండేది ఉంటుంది. కానీ ఈ ఒక్క మాట చెప్తున్నాను సార్, సహాయము అని అనగా చాలా పెద్ద మాట. ఆలోచన చెయ్యండి. చిన్న మాటలాగా అనుకుంటే కనుక నాకు ఇందులో మామూలుగా నేను చెప్పలేను. సహాయము ఒక్కటి. ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ వచనాలు చదువుదాం. ఇది చూడండి అమ్మ ఎలాగుంది వాక్యాల్లో. 12వ వచనం 13వ వచనంలో చదివితే, నీ మీద కోపపడిన వారు ఒకటి. రెండవది ఏమంటాడు? నీతో వాదించిన వారు. ఉన్నదా? మూడవది నీతో కలహించేవారు 3. నాలుగవది నీతో యుద్ధము చేసేవారు. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు చెప్పండి? ఇప్పుడు యాకోబు గారికి దేవుడే దిగొచ్చి, నేను నీకు దేవుడినై ఉన్నానమ్మా, నేను నీకు తోడై ఉన్నానమ్మా, నేను నిన్ను బలపరుస్తానమ్మా, నేను నీకు సహాయం చేస్తానమ్మా అని నాకు నీ సంగతి తెలుసు, నీ మీద ఎవడు ఏడుతున్నాడో తెలుసు,
నీ మీద ఎవడు గొనుగుతున్నాడో తెలుసు, నీ మీద ఎవడు ఓర్వలేని వాళ్ళుగా ఉన్నారో తెలుసు అని అంటున్నాడు. నీ మీద కోపగించుకునే వాళ్ళు ఉన్నారు. ఎవరెవరు ఉన్నారా? కోపపడిన తర్వాత ఎవరున్నారు? వాదించువారు, వాదించే వాళ్ళు ఉన్నారు. ఇంకెవరున్నారు? కలహించే వాళ్ళు ఉన్నారు. ఇంకెవరున్నారు? చేయువారు, అమ్మా యుద్ధము చేయువారు. అప్పుడు ఇలాంటి వాళ్ళ మధ్యలో సహాయం అంటే అది బాగలేదా? ఇప్పుడు మీకు అర్థమవుతుందా? 4 రకాలు నలుదిశలు అలాగా చుట్టూ ముగేశారు. మనకి ఎటు నుంచి ఏం సహాయం రాదు. ఇక వీడి పని అయిపోయిందని అనుకోవాలి. అలాంటి సమయంలో దేవుడు అంటున్నాడు, నానా నీ మీద కోపగించుకున్న వాళ్ళు కనిపిస్తారు అనుకుంటున్నావా అంటున్నాడు. అర్థమైందా? తర్వాత చదువుతారా? నీ మీద కోపగించిన వారు సిగ్గుపడి విస్మయం ఏమైపోతారమ్మా? సిగ్గుపడి విస్మయం పొందెదరు. విస్మయం అందడం అంటే ఇంకా వాళ్ళకి ఇక కంటి చూపు తప్ప నోటి మాట ఉంటుంది. మనం ఏమో అనుకున్నాం కానీ అయ్యి బాబు ఈడే గట్టిగా ఉన్నాడు అనుకోవాలి. దేవునికి స్తోత్రం. ఒకటే కోపగించుకునే వాళ్ళు. రెండవది నీతో వాదించువారు. వాదించే వాళ్ళు అంటే ఎక్కువగా మగాళ్ళలో ఉంటారా ఆడవాళ్ళలో ఉంటారా? ఇక ఇలాగ అనగానే మీకు ఎంత కోపం వచ్చేస్తుందో తెలుసా? ఎటైనా సరే ఈ వాదించే వాళ్ళు వాదించడం వల్ల కూడు కూడా కడుపుకి ఎక్కట్లే. గొడవలు, తగాదాలు. కొంతమంది ఇక పాపం కష్టపడి డ్యూటీ చేసుకొని ఇంటికి వస్తాడు. వచ్చేటప్పటికి అప్పటికే సుప్రభాతం మొదలెట్టినట్టు ఉంటారు ఇంట్లో. ఇక అంతే ఆడు అక్కడి నుంచి అప్పుడే వస్తానని వెళ్ళిపోతాడు. ఎప్పుడో వస్తాడు, ఏ 9 పడుకునేటప్పటికి. అప్పటికి ఇంకా అలాగా రాచుకో. కానీ కొంతమంది అమ్మ తగాదాలు ఎక్కువ పెడతారమ్మా. మన ఇంటికి అలాంటి దరిద్రం ఉండకూడదు. అర్థమైందా? వాదించడాలు, గొడవలు, తగాదాలు ఏమబ్బా ఇలాంటి వాటి వల్ల ఇల్లు సంతోషంగా ఉండడం లేదు, అసమాధానంతో ఉంటుంది. అట్ట వద్దు. సరే ఆడోళ్ళే కానీ మగాళ్ళే కానీ నువ్వు పెద్ద ఏదో ఏమంటారు ఏదో గొడవలకి రాజులాగా ఉండొద్దు. అర్థమైందా? తగాదాలకి ముఖ్యమైన వ్యక్తిగా ఉండనే కూడదు. మన దేవుడు అల్లరకు కర్త కాదు. ఆయనకున్న ప్రత్యేకతలు నీ మీద, నీ లోపల, నీ చుట్టూ, నీ వాతావరణంలో ఆయన ఉన్నాడనేది కనబడాలి. అర్థమైందా? సరే వాదించే వాళ్ళు ఏమవుతారమ్మా? మాయమైపోవాలి. దేవునికి స్తోత్రం. తర్వాత అమ్మా నీతో కలహించే వాళ్ళు నువ్వు వెతుకుతావు గాని వారిని కనుగొనలేకపోయాడు. ఎక్కడున్నాడో తెలియదు, ఏడ్రాడు కడబట్టు. తర్వాత నీతో యుద్ధం చేసేవాళ్ళు మాయమైపోవుదురు. ఏమైపోతారమ్మా? ఈ మాటలు కొంచెం గట్టిగా పట్టుకోండి అబ్బా. ఇలాంటి వాళ్ళ మధ్యలో దేవుడు నీకు సహాయం చేయడం అంటే నువ్వేమైనా గొప్పను అనుకుంటున్నావేమో కానీ నాకైతే నీకు చెయ్యొద్దు అని చెప్పాలి. ఎందుకంటే ఏమో మరి అలా ఉన్నాయి. కాకపోతే ఎందుకీ దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడేమో అన్యజనుడుగా ఉన్నాడు. ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడేమో ఆయన ఎప్పుడు పొలం పనుల్లో ఉండేవాడు. ఈయన దగ్గరికి వచ్చేటప్పటికి అన్ని మోసాలే. యాకోబు గారి దగ్గర ఏముండే. కానీ దేవుడు ఇతని దగ్గరికి వచ్చేటప్పటికి ఎలా ఉన్నాడో తెలుసా? పురుగు వంటి యాకోబు. ఎలా ఉన్నాడమ్మా? పురుగు వంటి యాకోబు. చదవండి, అదే వచ్చిన చదవండి అమ్మా. ఎలాగుంది అక్కడ? పురుగు వంటి యాకోబు స్వల్ప జనమగు ఇశ్రాయేలు. ఏంటమ్మా? ఎలాగమ్మా? స్వల్ప జనమగు ఇశ్రాయేలు భయపడుకుడి. భయపడు 14వ వచనంలో కదా. ఇప్పుడు దేవుడు అతని దగ్గరకు వచ్చేటప్పటికి పురుగులాగా ఉన్నాడట. పురుగులాంటోడికి దేవుడు సహాయం చేయడం ఏంటి? అవతలోళ్ళు చూడండి, అలాంటోడిని అస్సలే కాదు, ఎప్పటికీ పైకి కనబడకూడదని భూస్థాపితం చేసేయాలని, నలిపేసేయాలని, మళ్ళీ ఎక్కడ కనబడకూడదు అధోగతిలో తొక్కిపడేయాలని వాళ్ళు ఎవరెవరో కోపగించేవాళ్ళు, ఇంకెవరు ఏమండి వాదించేవాళ్ళు, ఇంకెవరు కలహించేవాళ్ళు, ఇంకెవరు యుద్ధం చేసేవాళ్ళు. ఇంతమంది రెడీగా ఉంటే దేవుడు చూడండి పురుగు వంటి యాకోబు అని అతని దగ్గరికి వచ్చి, నానా నేను నిన్ను చూస్తుంటే నీకురా సహాయం చేయాలి నేను అన్నాడు. అంతే, నీకు చేస్తా అన్నాడు. ఇప్పుడు నిజంగా అమ్మా ప్రభు సహాయం చేస్తే ఇప్పుడు దీన్ని ఏమని అనాలి? సహాయము అనగా ఒక విధంగా ఒక మాట ఇలాగ అనుకుంటారా? ఈ నిజంగా అంతమంది మధ్యలో నేను సాయం చేస్తున్నాను అని అనగానే అమ్మ దమ్మున్నవాడురా అని అంటారు చూడండి. అలాగప్పుడు ఈయన ఎలాగొచ్చాడంటే సవాలుగా నిలబడ్డాడు అక్కడ. అర్థమైందా? సవాల్ అంటే తెలుసా? చిటికేసినట్టు సవాలుగా ఇలాగా
ఐఎమ్ స్టాండింగ్ ఆన్ హిమ్ అన్నట్టుగా అతని తరపున నేను అతనికి తోడుగా ఉంటాను, అతనికి ఏం కావాలో నేను చేస్తాను, ఎవరు అడ్డొచ్చేది అన్నట్టుగా ఆయన అక్కడ శపథం చేసినట్టుగా నిలబడ్డాడు. అందుకే నేను మళ్ళీ చెప్తున్నా, చూడండి, ఇలాంటి వారి మధ్యలో ఇంకా చెప్తున్నాను, అమ్మా బాబులు చేసే ప్రార్థన పిల్లకాయలు బాగుపడడానికి కారణమయ్యింది. అంతే, దేవునికి స్తోత్రం. అమ్మా నాన్న ఉండేవాళ్ళు ఉన్నారు చూడండి, అట్లా వాళ్ళ కోసం ఎవరైనా యవ్వన పిల్లలు ప్రార్థన చేస్తున్నారా? ఏమని ప్రార్థన చేస్తారు? ఇప్పుడు ఏదన్నా అమ్మ అనొచ్చు, ఏమా ఆ ఫోన్ ఆపుతావా అనగానే, అమ్మా నీకు ఏం తెలుసు, ఎంత ఈజీగా చెప్తుంది ఈ బుడత మొఖం కదా, ఎంత చాలామంది అమ్మకు తెలియదు, బాబుకు తెలియదు, కానీ వాళ్ళకు తెలిసింది ఏంటో తెలుసా, రాబోయే కాలంలో నా పిల్లలు ఎప్పుడూ కూడా ఓటమి చెందకూడదు, నా పిల్లలు పైకి రావాలి. తల్లిదండ్రులు మంచోళ్ళు అయితే, వాళ్ళు దేవుని పిల్లలైతే వాళ్ళ పిల్లలకి దేవుడు సహాయము చేయునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరేనా? ఇప్పుడు దేవుడు ఎలా వచ్చాడు అంటే సహాయము చేయువాడిగా వచ్చాడు. ఇప్పుడు సహాయము అనే పదం చాలా సందర్భాల్లో పెద్దగా అందులో ఏమీ లేదనుకుంటాం, కానీ సహాయము అనే పదములో నాకైతే దేవుడు ఎలా కనిపిస్తున్నాడు అంటే వీరుడు లాగా నిలబడ్డాడు, ఏమంటే సవాలుగా నిలబడ్డాడు. నా తరపున ఎన్నో అభియోగాలు ఉన్నాయి, ఎన్నో బలహీనతలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే నేనేం పెద్ద ఏమి కాదు, పురుగు వంటి ఎటువంటి ఇలాంటి పురుగు వంటి మనిషిని తొక్కేద్దామని చెప్పి ఇన్ని రకాలు ఉంటే వాళ్ళందరి మధ్యలో నువ్వు ఇప్పుడు ఏం కావాలంటే ఏకలాంటోడు ఏం కావాలట చెప్పాలబ్బా. అందరూ చెప్పట్లేదమ్మా, నాకు వినబట్టలేదు, నాకు చెవుడేమన్నా ఉన్నదేమో, మరి మీరు చెప్పండి. ఏకలాంటోడు, అదిగో నాకేం వినబట్టలేదు, ఆగండి అబ్బా, మీరన్నా చెప్పండి ఇటు సైడ్. ఏకలాంటోడు మేకలా ఉన్నాడు. అయ్య బాబా, వీళ్ళు తక్కువ ఉన్నాయి, ఎక్కువగా అరుతున్నారు వీళ్ళు, వీళ్ళని ఓడిచ్చేద్దాం. ఒకసారి మీరు చెప్పండి అమ్మా. ఏకలాంటోడు మేకలా ఉన్నాడు. కొంచెం ఇక్కడ వాళ్ళు అరిచారు, ఆ కుర్చీల్లో వాళ్ళు ఎవరు? సరే అందరూ ఒకసారి చెబుదామా, ఏకలాంటి వాళ్ళు అలా తయారవ్వాలమ్మా. దేవుని ఉద్దేశం అదే ఉందమ్మా. మీకు నేను ఇప్పుడు చెప్తాను మళ్ళీ, ఎందుకంటే పురుగులాంటోడు ఇక్కడ నేనేదో గొప్ప చెప్పుకోవడానికి ఏం లేదు, ఇక్కడ నేను కాబట్టి నన్ను కాబట్టి దేవుడు కాపాడాడు ఏమి లేదు. మా అమ్మ బాబులు ప్రార్థన చేశారు, మా తాతయ్య వాళ్ళు దేవుడితో అలా లింక్ ఉంది. మా తాతయ్యని బట్టి మా అమ్మ బాబుల్ని బట్టి ఈరోజు నేను కొంచెం చెయ్యి ఆడుతుంది, ఈరోజు నేను కొంచెం నిలబడ్డాను, ఈరోజు నేను కొంచెం బతకగలుగుతున్నాను, రోజులు గడుస్తున్నాయి అని చెప్పుకోవడానికి ఏమైనా నా వెనక ఉన్న వాళ్ళే. అందుకే ఆయన ఎవరంటే అబ్రహాము దేవుడు, ఇసాకు దేవుడు, యాకోబు దేవుడు, నీ దేవుడు, నా దేవుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. సరే, ఇప్పుడు ఆలోచన చేద్దాం, ఏకలాంటోడు ఏమవ్వాలని ఉద్దేశంతో దేవుడు ఏమంటున్నాడు ఇప్పుడు మాట చెప్తాం. ఇప్పుడు యాకోబుకి ఇంకా కొంచెం ధైర్యం రావాలని యాకోబుతో ఏమంటున్నాడంటే, నేను ఎవరినో తెలుసా, గుర్తుపట్టావా నువ్వు అన్నీ చెబుతూ, ఏమండి 19వ వచనం చదువుతారా? అందులోనే 19వ వచనంలో చెట్లు లేని మెట్ల మీద నదులను పారజేసేదను. అది ఎవరినో నేను చెప్పాలి కదా, మరి నేను ఎవరినో చెప్పాలి కదా. పిల్లాడా, ఏదో అల్పంగా ఉన్నావని అనుకోకు, స్వల్పంగా ఉన్నానని అనుకోకు, పురుగులు అంటోడు అని అనుకోకు. నేను నిన్ను అలా చూడను. మీ నాన్నగారిని బట్టి, మీ తాతయ్య గారిని బట్టి నీకు మంచి రోజులు వచ్చినాయి, నీకు మంచి పరిస్థితులు వచ్చినాయి అంటూ నేను ఏం చేసేవాడినో ఎవరినో తెలుసా అని అంటూ చెట్లు లేని చోట ఏం చేస్తాడట, నేను నదులను పారజేసేదను, మెట్టల మీద నదులను, తర్వాత లోయల మధ్యలో ఊటలను, తర్వాత అరణ్యములో నీటి మడుగులుగాను, తర్వాత ఎండిన భూమిని నీటి బుగ్గలుగాను, అరణ్యములో దేవదారు చెట్లు నాటినట్టుగా, తుమ్మకర్రలు ఉన్నట్టుగా, ఇంకా గొంజి చెట్లు ఉన్నట్టుగా, తైల వృక్షాలు ఉన్నట్టుగా, ఇంకా రాశాడు, అడవిలో తమాల వృక్షములను, సరళ వృక్షములను, నేరేడు వృక్షములను, నేరేడు కాయలు. అందరూ ఇప్పుడు ఎవరు కావాలన్నా ఏం తింటున్నారు? ఇప్పుడు
నేరేడుకాయలు అనగానే షుగర్కే మంచిది. అవునట. ఆ పొడి తినేస్తున్నారు, ఆకులు తినేస్తున్నారు. అయ్యో ఏదో ఆ నేరేడు చెట్టుకంటూ ఒక పక్షిలాగా తయారైపోయాం కదా. అది చూడండి అబ్బా, దేవుడు ఎంత మంచోడా. నేను ఎవరినో ఇప్పుడు అర్థమైందా? పురుగు వంటోడిలాగా అనుకోగా, స్వల్ప జనమైన మనిషిలాగా అనుకోగా, నేను వచ్చాను నీకోసం, నేను వచ్చినా నీకోసం. నేను నీకు ఏం చేయాలనుకుంటున్నానో తెలుసా? సాయం చేస్తాను. సాయం చేయడం మొదలెట్టాను అనుకో, కోపగించే వాళ్ళంతా ఎగిరిపోతారు, కలహించే వాళ్ళు ఎవరో కనబడకుండా పోతారు. భలే భలే వాక్యాలు ఉన్నాయి చూసారా. ఇప్పుడు ఇంతకీ ఇతనికి ఇంకా ధైర్యం రావడానికి, విశ్వాసం పెరగడానికి, నేను ఎవరినో అర్థమవుతుందా నీకు అని ఇప్పుడు చెప్తున్నాడు. అరణ్యములో, తర్వాత అడవిలో, నీళ్లు లేని చోట ఇన్ని కలుగు చేసే నేను నాన్న నీకు సాయం చేయబోతున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి చెయ్యెత్తి, ప్రభువా నీ సహాయం నాకు చాలు, నీ సహాయమే నాకు చాలు. ఇక ఎవ్వరి సహాయం, మనుషుల సహాయం వ్యర్థం, రాజుల సహాయం వ్యర్థం, అయ్యా కొండల సహాయం వ్యర్థం, అయ్యా నాకు కొండల నుంచి కాదు, యెహోవా వలననే నాకు సహాయము కలుగునుగాక. ఆమేన్, 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 ఆమేన్. నీ సహాయమును పొంది మేము వర్ధిల్లుదుముగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇప్పటికి ఇన్ని వాక్యాలు వచ్చినాయి కదా, ఇంకొక వచనం మనం చదవాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక వచనం. అమ్మ 14వ వచనం చదువుతారా? ఇప్పుడు అదే అధ్యాయములో 14వ వచనములో, నేను నీకు సహాయం చేయడానికి వచ్చాను కదా, మరి నేను ఎవరిని అనుకుంటున్నావు? నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. నీ విమోచకుడు ఎవరమ్మా? నీ విమోచకుడు, విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. ఇప్పుడు పాయింట్ గమనించండి అమ్మా. ఆయన నీకు సహాయం చేస్తే బంధకాలు ఉంటాయా? చెప్పండి. బంధకాలు ఉంటాయా? కట్లు ఉంటాయా? చేతబడులు ఉంటాయా? మాంత్రిక పనులు ఉంటాయా? ఇగో ఒకసారి ఒక ఆవిడ గుడ్లు పెడుతుంది అక్కడ, అలాగా అదే పసుపు నీళ్ళల్లోనో ఏయో ఇలాగా తీసి ఒక చోట పెడుతుంది. నేను సరిగ్గా అప్పుడే బండి ఇలా తిప్పుతున్నా, కార్నర్కి వచ్చి అయ్యో అయ్యగారు చూస్తున్నారని చూస్తుంది. నేను నన్ను పెట్టేసి మొత్తం అని పెట్టేసి అన్నాను. పెట్టేసింది అన్నీ అక్కడ పెట్టేసింది. దాని మీద బండి వేసుకొని వెళ్ళిపోయాను. అంటే అప్పుడు ఆవిడేమనుకుంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాగుండాలి, ఆవిడ ముందు తొక్కుతా ఏమైపోతాడు ఆడు పోవాలి. ఎంత పిచ్చి బతుకండి, అదేం దరిద్రమో పాపం. చూసారా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాగుండాలి, రోడ్డు మీద పోవాలి. ఇప్పుడు నేనేమనుకున్నాను, ఆ అమ్మగారికి తెలియాలి, ఒక సందర్భం వస్తుంది కదా, అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు నేను ఎలాగైనా ఇప్పుడు ఆవిడేమనుకోవాలి, అయ్యి బాబా అయ్యగారు బండి ఎక్కిచ్చేసాడు ఇట్ల మీద, అయ్యగారికి పట్టేస్తే ఈ పిచ్చి దెయ్యాలు అయ్యగారిని పట్టేస్తే నన్ను పట్టుకోవు, పెట్టిన వాళ్ళు పట్టుకుంటాయి. ఇప్పుడు ఎవరు పెట్టారో వాళ్ళు పట్టుకుంటాయి. ఆవిడ నన్ను అడిగింది, అదేంటి అయ్యగారు అంత ధైర్యంగా వెళ్ళిపోతున్నారంటే, లేదమ్మా నేను వెళ్ళే ముందే సరే ఇప్పుడు నువ్వు పెట్టావు, అవి నేను బండి ఎక్కిచ్చేసాను. కానీ నేనేమనుకుంటానంటే, నేను ఒకవేళ నువ్వు పెట్టేసి అవతలకి వెళ్ళాక అప్పుడు నేను ఒక్క నిమిషంలో వచ్చి తొక్కాను అనుకో, అయినప్పుడు నేనేమనుకుంటాను, నాకన్నా ముందు ఏ కుక్క తొక్కేసింది అనుకుంటాను. అప్పుడు నాకు ఏంటి ఆ కుక్కను పట్టుకుంటా, లేకపోతే నువ్వే పెట్టావు, నువ్వు చూస్తా ఉంటావు కదా నిన్నే పట్టేసుకుంటా, అవి నాకు విరోధంగా ఏ పని చెయ్యలేవు అని అంటే, అప్పుడు కానీ ఆవిడకి అర్థం కాలే. దేవునికి స్తోత్రం. చాలా సందర్భాల్లో మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఇన్ని రకాల ఆటంకాలు ఉంటే దేవుడు నీకు సహాయం చేస్తానంటున్నాడు చూసారా. అప్పుడు అమ్మ మంచిగా ఆలోచన చేయండి. 5-6 పాయింట్లు చెప్తాను నేను అంతే ఈ వాక్యం ఆ టయాన్ని బట్టి. అయితే నేను చెప్తున్నాను, అందరిలాగా దేవుడు మనకు సహాయం చేస్తే అందరూ మనుషులు చేసినట్టు ఉంటుందని అనుకోకూడదు. అర్థమైందా? మనుషులు సాయం చేశారని ఇప్పుడు నేను చేశాను. నేను ఎవరికి ఒక ఆయనకి ₹1 సాయం చేశాను. ₹1 సాయం చేసే కాడు ప్రతిసారి నన్ను చూడగానే అయ్యగారు ప్రైజులు ఆడండి, అప్పుడు మీరు అండి అని పొగడాలేదు. ఇది ఈ గ్యాంగ్ ఉంటుంది ఎట్లాగా. అప్పుడు నా ఆశ ఏంటి, ₹1 ఇచ్చి ₹100 ఫోజు కొట్టినట్టుగా, ₹1000 ఫోజు కొట్టినట్టుగా చీటికి మాటికి ఏ మూలన్నాడు ఎవడి కోసం చెప్పుకోవాలి. ఆ రోజు శేఖర్ గారిని మమ్మల్ని కాపాడాడు, ఆ రోజు శేఖర్ గారు మాకు ఆ సాయం ఇదే దరిద్రం ఎడుతుంది. కానీ నా యేసయ్య అట్టాటోడు కాదబ్బా. ఆయన సహాయం చేయడం మొదలెట్టాడు అనుకో, అదేంటో అది అలాగా ఊరడి ఊటగా, బైబిల్లో ఇప్పుడు చదివాం కదా, ఊరడి ఊటగా మెట్ల లేని చెట్లు లేని మెట్టల మీద ఎలాగా
జలములుగా. అవన్నీ పాయింట్స్ చూడండి సార్. అందులో ఏదైనా మధ్యలో ఎండిపోయేదొట్టు ఉంటుందా? ఏమండి, ఎండిన భూమి మీద కూడా దేవుని సహాయం వల్ల అక్కడ పచ్చగా మారిపోద్దట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు ఈ వాక్యం మీకు అర్థమైతే కనుక ఎందుకైనా మంచిది ఒకసారి ప్రభుని అడగొచ్చుగా. ప్రభువా, ఈ వాక్యం నేను క్షుణ్ణంగా అర్థం చేసుకునేటట్టు నాకు సాయం చేయమని అడగొచ్చుగా. అడుగుతూ ఉండండి. ప్రభు మీకు సాయం చేయకపోతే చూడండి, సహాయం అంటేనమ్మా ఏదో నెల రోజుల తర్వాత ఎప్పుడో చేస్తా అవి కాదమ్మా. ఇప్పుడు నా దేవుడు ఎట్లాంటోడంటే సమయోచితమైన సహాయము చేయు దేవుడు. ఈ దేవుడు ఎవరమ్మా? ఈయన ఎవరు? సమయోచితమైన సహాయము. అంటే సమయోచితంగా అంటే ఈ టయానికి ఎలా కావాలో అవే నీకు ఇచ్చునుగాక. అర్థమవుతుందా? ఇప్పుడు ఒకవేళ వేరే వాళ్ళు ఎవరైనా మనకు సహాయం చేస్తే గనక వాళ్ళు ఎక్కువగా మనము వాళ్ళని పొగడాలనో పడి ధనం పెట్టాలనో అలా చూస్తారు. కానీ ఈ ప్రభు అలా కాదు. నువ్వు కృతజ్ఞత కలిగిన వాడిగా ఆయనకి స్తోత్రము చెల్లిస్తే, స్తుతి చెల్లిస్తే, ఆయన్ని నువ్వు మహిమ పరిస్తే అది చాలట. దేవునికి స్తోత్రం. సరే, ఇప్పుడు ఈ వాక్యంలో నుంచి ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఇంకొకటి చెప్పాలి. అది కూడా మనము ఆలోచన చేద్దాం. అమ్మా, ఇప్పుడు దేవుడు నీకు సాయం చేశాక నువ్వు పేదోళ్ళలాగా ఉండాలా? అలాగే ఉండాలమ్మా. ఎలా ఉండాలి? స్వల్ప జనంగా ఉండాలా? ఎలాగా? పురుగొంటోళ్ళలాగా ఉండాలా? ఏకలాగా ఉండాలా? మేకలాగా ఉండాలా? ఏది? మేకలాగా ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ చెప్పండి అబ్బా. మేకలాగా. ఇక మేకు ఏకు రెండు ఒకటి కాదబ్బా. అర్థమైందా? ఏకలాగా ఉండాలా? ఏకలాగా ఉండాలనుకునే వాళ్ళు చేతలేదు. అయ్యో వద్దయ్యో బాబు దండం పెడతారు. ఏకలాగా ఉండొద్దు. ఎలాగుండాలి మీరు? మేకలాగా ఉండాలి. అలా ఉండాలనే దేవుడు స్వల్ప జనమైన ఇశ్రాయేలు, తర్వాత పురుగు వంటి యాకోబు, నేను వచ్చా నీ కోసం సాయం చేయడానికి వచ్చా. అందుచేత ఇప్పుడు నువ్వు ఎలాగుండాలంటే ఇప్పుడు చదవండి అమ్మా. 15వ వచనం చదవండి. అందులోనే అమ్మా గట్టిగా చదువు. ఎవరు చదువుతున్నారు? గట్టిగా చదవండి. కుక్కలు పెట్టబడి అమ్మా పదునుగల క్రొత్తదైన నురిపిడి రానుగా నిన్ను నియమించి ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలే చేయుదువు. నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును. సరే, ఇప్పుడు అమ్మ దేవుడికి సాయం చేశాక నువ్వు ఎలా మారాలట? కక్కులు అంటే ఏంటంటారు? కక్కులు అంటే ఏంటి? దానికి అర్థం ఏంటి? రంపాన్ని చూసారా? రంపానికి ఏముంటాయి? కక్కులు పెడతారంటే కొంచెం ఎక్కువ, కొంచెం తక్కువ, కొంచెం ఎక్కువ, అలా కట్టింగ్ కోసేటప్పుడు నిమిషాల్లో. నా దగ్గర అలాంటి వేరే మంచి కంపెనీలు నేను కొంటాను. నాకు ఎక్కువ చెట్లు అంటే, గార్డెన్ అంటే బాగా ఇష్టం. అప్పుడు కొన్ని అడ్డంగా ఉండే వాటిని వేరే వాటితోటి కట్ చేయలేము. కత్తితో నరకడం బాగోదు, ఎక్కువ తెగిపోతాయి. అలాగా. అందుకని ఏదైనా ప్రభువు చూడండి సార్, యాకోబు ఎట్టాంటి వాడు. ఇప్పుడు నువ్వు ఎలా మారాలో తెలుసా? కక్కులు పెట్టబడిన చదవండి. పదునుగల క్రొత్తదైన నురిపిడి రానుగా నిన్ను నియమించి ఉన్నాను. నీవు పర్వతములను మార్చుదువు. కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురిపిడి రానుగా నిన్ను పదునుగల క్రొత్తదైన నురిపిడి రానుగా. అంటే అప్పుడు ఇది ఆలోచన చేయండి సార్. యేసు ప్రభువులోకి వచ్చాక మనందరం కొత్తగా మారిపోవాలమ్మా. కొత్తగా అంటే మీకు అర్థమవుతుందో లేదో కానీ, ఏదో మనం 2 కొరింథీ 5 అక్కడ 17 చదువుతాం. ఎవరైనా కాగా ఇప్పుడు ఎవరైనా యేసుక్రీస్తునందు ఉన్నట్లయితే పాతవన్నీ వెళ్ళిపోయినాయి, సమస్తం ఏమైపోయినాయి అని అంటారు. అంటే ఇప్పుడు ఇంతకుముందు చూసే వాళ్ళందరికీ నువ్వు ఇప్పుడు క్రొత్తగా కనబడాలి. ఎలా కనబడాలమ్మా? ఇంతకుముందు మిమ్మల్ని చూసిన వాళ్ళు కోపగించే వాళ్ళు ఉన్నారు కదా, వాదించే వాళ్ళు ఉన్నారు కదా, యుద్ధం చేసే వాళ్ళు ఉన్నారు కదా, 4 రకాలు ఉన్నారు కదమ్మా. కలహించే వాళ్ళు ఉన్నారు కదా. వీళ్ళ మధ్యలో నువ్వు ఎలాగుండాలో తెలుసా? ఏదో అనుకున్నాం కానీ వీడు భలే మారిపోయాడు, అప్పుడు ఏదో అనుకున్నాం కానీ అలాగా అందరికీ కంటి చూపు తప్ప నోటి మాట రావద్దుక.
ఆశ్చర్యంగా చూడాలి. అబ్బా, దేవుడు భలే చేశాడు వెళ్ళే అని అక్కడ దేవుడు మహిమపరచబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాబు ఇప్పటి వరకు ఇంట్రడక్షన్ పాయింట్స్, ఇప్పుడు పాయింట్స్లోకి వెళ్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైతే గనుక యాకోబు మీద దేవునికి ఇంత ఆలోచన. సరే, ఇప్పుడు ఈ వాక్యాన్ని పట్టుకొని మీరు ఆలోచన చెయ్యండి. ఎట్టాగా ఆయన సహాయం చేయబోతున్నాడు అంటే, నేను ఒకటే అంటాను, ఆయన సహాయం చేయడం మొదలెడితే సమయోచితమైన ఇప్పటికి నీకు కావలసిన సహాయం ఆయన మాత్రమే చెయ్యునుగాక. ఆ మాట మీరే అనాలి. ప్రభువా, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నా దేవుడు. నాకు ఇప్పుడు ఏం అవసరం ఉందో నీకు తెలుసు, అవి నాకు ఇప్పుడు కావాలి. అంతేనమ్మా. అది ఎలా తెచ్చిస్తాడో మీ బాబుకి తెలుసు, అది నీకు అర్థం కాదు. మన పిల్లలు అలాగే అడుగుతారు కదా, మన పిల్లలు భలే పెద్ద పెద్దవి అడుగుతారు. అడిగితే అయినా పిల్లలు ముద్దుగా అడగడమో, ప్రేమతో అడగడమో, లేదా వాళ్ళకి నేను తప్ప ఎవరు ఇవ్వాలి అని అనుకోవడమో ఏం చేస్తాం? సరే నాన్న అని అంటాం. అప్పు చేయని సొప్పు చేయని తెచ్చిస్తాం. మామూలు తల్లిదండ్రులు ఇలా ఉంటే, ఈ దేవాది దేవుడు ఏమన్నాడంటే, నేను రే మామూలుని కాదురా, ఏది అడవిలో నీళ్లను పుట్టించేవాడిని, నీళ్ళ లేని చోట్ల మెట్టలు, అదే చెట్లు మెట్టలు లేని చోట ఊటలు పుట్టించగలిగిన వాడిని నేను ఎవరిని అనుకుంటున్నా? ఇగో అబ్రహాము, ఇస్సాకు, ఇగో నీ దేవుణ్ణయ్యా నేను. వాళ్ళు నన్ను ప్రేమించింది వృధా కాలే. వాళ్ళ వలన మీలో ఇక మీదట అడుక్కునేవాడు ఉండొద్దు, పేదోడు ఉండొద్దు, భిక్షమెత్తుకునేవాడు ఉండొద్దు, అందుచేత నేను నీ దగ్గరికి వచ్చానని చెప్పి దేవుడే ఇప్పుడు సహాయం చేయడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అంచేత ఇందులో పాయింట్ ఉంది, మీరు ఇది చూడండి. అబ్బా ఎట్లా ఉందంటే, అమ్మ మళ్ళీ ఇంకొక పాయింట్ చదువుదాం. దేవునికి 14వ వచనం చదవండి. ఏమని రాశాడు ఇక్కడ? పురుగు వంటి యాకోబు, స్వజనమగు స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడుకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చదవండి, కంటిన్యూ చేయండి అమ్మా. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. అమ్మా అది కాకుండా ఇందులో కూడా ఒక పాయింట్ చూడండి. ఏది? 10వ వచనంలో ఆఖరి లైన్లో ఇక ఏమంటాడు? నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. అప్పుడు ఆయన చేతులు ఎలాంటివట చూడండి. నీకు సహాయం చేసేవాడు ఎవరో తెలుసా? నీతిమంతుడైన దేవుడు, అన్యాయం చేసేవాడు కాదు. అక్కడ చాలా వివరణగా ఇంకా చాలా చక్కటి పాయింట్స్ ఇంకా ఉన్నప్పటికీ ఇది ఒక్కటి మాత్రం చెప్తున్నాను. నీతి అను నా దక్షిణాస్తం. అమ్మా ఎప్పుడైనా మీరు చూడండి, ఆయన చేతుల మీద బైబిల్లో ఎవరండి ఆయన చేతులు అంటే ఎక్కువ చూసేది ఎవరున్నారు? బైబిల్లో ఎవరున్నారు? ఒక్కరు చెప్పండి నాకు. చెబితే మీకు నేను డబ్బులు ఇస్తానబ్బా, ఎవరో కరెక్ట్ ఆన్సర్ అయితే. ఆయన కాళ్ళు చూసేది ఒక ఆయన ఉండేవాడు బైబిల్లో. ఒక ఆయన ఎప్పుడు కాళ్ళే చూస్తాడు, ఒక ఆయన మాత్రం ఎప్పుడు చేతిలో చూస్తాడు. ఎవరైనా ఉన్నారా అలాగా? ఉన్నారమ్మా. అమ్మ నువ్వు చెప్పమ్మా. ఏమన్నారు మీరు? తోమ అంటున్నారా? కాదు. బైబిల్లో ఒక ఆయన, ఇప్పుడు మోషే గారు ఉన్నారనుకో, మోషే గారు ఎప్పుడు దేవుని పాదాలు చూస్తాడు. మోషే గారు ఎప్పుడు ఏం చూస్తాడు? ఆ పాదాల గురించి ఆయనకే ఎక్కువ తెలుసు. ఆ నోట్స్ అంతా తన దగ్గరే ఉంది, ఎక్కువ అతనికే తెలుసు. ఆ పాదాలు చూడగానే ఆయన పాదాలు నీలము కలర్, ఆ చుట్టూ అలాగుంటాయి ఆయన పాదాలు, దగదగా మెరిసిపోతూ ఉంటాయట. అది ఆయనకు ఉన్నది. కానీ ఆయన చేతుల వైపు ఎక్కువ చూసేది ఎవరో తెలుసా? దావీదు గారు. ఎవరో బైబిల్లో కొంతమంది అలా ఉంటారు స్పెషల్గా. ఇప్పుడు దేవుడితో ఎక్కువ మాట్లాడడానికి మోషే గారికి ఎంత ఇష్టమో ఆయన అలా చూసేవాడు. బాబు ఆయన ఉగ్రుడిగా నిలబడ్డా, కోపంగా నడుస్తున్నట్టున్నాడు, వద్దు అని ఎక్కడికక్కడ ఆయన సెటరైట్ అయ్యేవాడు. ఎవరు? మోషే గారు. కానీ దావీదు గారు అయితే అలా చూసేవాడు, చేతులు చూసేవాడు. చేతులు ప్రశాంతంగా ఉంటే కనుక అమ్మాయ ఇప్పుడు వెళ్ళిపోవచ్చు, ఆయన ఒళ్ళోకి వెళ్ళి పడిపోవచ్చు, ఏం పర్వాలేదు. అంటే ఆ చేతులు వేరే, అర్థమైందా? అది ఆయన గుర్తించాడు. మీరు ఇప్పుడు 24లో ఇప్పుడు అమ్మ చెప్తున్నట్టుగానే తోమా గారికి చెప్పిన సందర్భం ఉంది, శిష్యులతో కూడా చెప్పిన సందర్భం ఉంది. లూకాసు వార్త 24:39 వచనం 40 వచనంలో ఏమంటాడు? ఇటు రండి, మీరు వచ్చి మీరు నా పాదములను నా చేతులను పట్టి చూడండి అని అన్నాడు. అంటే అప్పుడు ఆయన పాదాలు వేరే, మనం అనుకున్నట్టు ఉండవు. అంటే మనలాగే ఉన్నట్టున్నా ఆ పాదాలు అగ్ని స్తంభాలబ్బా.
అవి బైబిల్లో చేతులు ఇలాగే ఉంటాయి, కానీ ఎప్పటికీ ఆశ్చర్యమే. మీరు హబక్కు 3:4 ఏం చదువుతారు? ఆ చేతుల నిండా అగ్ని జ్వాలలు అలా ప్రజ్వలిస్తూ ఉంటాయట. అవి ఆయన చేతులు. అర్థం కావబ్బా, ఎక్కువ అలా పడి కూర్చోవాలి అక్కడ. ఆ చేతుల యొక్క ఆ పిక్చర్స్ అన్నీ ఒకసారి చూస్తే ఇక అనిపిస్తుంది బైబిల్లో. అందుకే కావాలి చాలామంది తల్లులు యేసు ప్రభుని తీసుకొచ్చి యేసు ప్రభు దగ్గరికి వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చి, మా పిల్లల మీద మీ చేతులు ఉంచండి అని అడిగారట. మార్కు సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో మరి ఇవే చదువుతాం. మీ చేతులు వాళ్ళ మీద ఉండే, ఎందుకంటే ఆ చేతుల నిండా అగ్ని ఎలాగుంటుందో ఆశీర్వాదాలు ఉంటాయని లూకాసు వార్త 24:50 వచనంలో మనం చదువుతాం. ఆయన చేతులెత్తి వెళ్ళిపోతూ వారందరిని దీవించి వెళ్ళాను. దేవునికి స్తోత్రం. చాలా ప్రత్యేకతలు. అయితే ఇప్పుడు ఈ వాక్యానికి అనుకూలంగా యాకోబు గారితో ఎంత స్టేట్మెంట్ ఇచ్చాక, ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలని నాకు ఆలోచన ఉందో తెలుసా అన్నాడు. తెలుసా అని చెప్పేశాక ఇప్పుడు నేను అంటాను, ఈ వాక్యంలో దేవుడు నీకు సహాయము చేయువాడై ఉన్నాడు. మన దేవుడు ఎవరు చెప్పండి ఇప్పుడు? ఏమని చెప్పాలి ఇప్పుడు? అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, నీ దేవుడు, నా దేవుడు. ఏం చేయడానికి వచ్చాడు ఇప్పుడు ఆయన? ఏం చేయడానికి? అమ్మా నమ్మండి అమ్మా, విశ్వాసంతో ఈ మాటలు ఆమేన్ 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 అంటూనే ఉండాలబ్బా. ఈ వాక్యం నీకు కూడా వచ్చేస్తుందబ్బా. నీకు సహాయం చేయవాడు మామూలుడు కాదయ్యా. ఎంతోమంది ఆటంకంగా ఉన్నారు. అయినోళ్ళు కూడా మనం అంటే పైకి వెళ్ళడానికి నచ్చదు. ఏమండి, చాలా ఆటంకాలు ఉన్నాయి, అభ్యంతరాలు ఉన్నాయి. జేసీబీ లాగా ఉంటాయి చూడండి, పెద్ద పెద్ద అలాగ అడ్డుపడిపోయారు. వీళ్ళందరినీ దాటుకొని మధ్యలోకి వచ్చి ఆయన నీకు సహాయం చేస్తున్నాడంటే వాళ్ళందరూ చూస్తున్నారు. పోయి పురుగులాంటోడికి సాయం చేస్తున్నాడంటే, పురుగులాంటోడు ఇప్పుడు ఏకులాగా ఉన్నాడు అని అనుకున్నా, ఇప్పుడు ఏమైపోతాడు అతను? మేకలు. రాబోయే రోజుల్లో మీరు ఎలాగ ఉంటారు? తలగా ఉంటారా, తోకగా ఉంటారా, పైవారిగా ఉంటారా, కింద వారిగా ఉంటారా? గట్టిగా చెప్పట్లేదు అబ్బా. అన్నం తినొచ్చారా? ఫాస్టింగ్ ప్రేయర్సా? ఓకే, దేవుడు అలా దీవించుగాక. సరే, ఒక మాట నేను చెప్తున్నా. మీరు నిజంగా ఇప్పుడు ఏమనుకోవాలంటే, ప్రభువా ఈ వాక్యం నాకే ప్రభువా అనాలి. ఇది ఎవరికో కాదు, ప్రభువా నాకు సహాయం. ఇప్పుడు ఎబెనేజర్ అంటే అర్థం తెలుసా? ఇరుకులో విశాలత ఇచ్చువాడని. నిజంగానండి, ఎబెనేజర్ అంటే ఇరుకులో నీకు సహాయం చేయవాడని. సరే, ఇప్పుడు వాక్యం లోపలికి వెళదాం. ఎలాంటి సహాయము అని అనగా ఒక్క పాయింట్ చెప్పాను. ఏమిటట? సమయోచితమైన సహాయం. ఇది మెయిన్ మనకు ఇప్పుడు కావాలి. నాకు ఇప్పుడు ఈ అవసరం ఉంది. సరే, ఇప్పుడు ఎవరెవరికి ఏ అవసరం ఉందో పేపర్ మీద రాయాలమ్మా. మీరు చూడండి, నేనేం చేస్తానంటే అమ్మా, 3 రోజులు ఇలా ఉపవాస కూడికి పెట్టినప్పుడు ఇప్పుడు ప్రార్థన అంశాలు ఉంటాయి. నేను ఎప్పుడు ఆ ప్రార్థన అంశాలు అవతల వేయను. అయిపోద్ది, ఈరోజు ప్రార్థన చేస్తాం. ఖచ్చితంగా ఆ లిస్ట్ అంతా నా చేతిలో పట్టుకొని వెళ్ళి, ప్రభు ఇవన్నీ నీ దగ్గరికి వచ్చినాయి. మేమంతా బాగా పెద్దగా ఏం ప్రార్థన చేయలే, చిన్న ప్రార్థన చేసాం. ఎందుకంటే నిన్ను అంత నమ్మాం. చిన్నపిల్లలు ఎలా తల్లిదండ్రులు నమ్మారో అలా నమ్మి ఈ ప్రార్థన అంశాలన్నీ ఇక్కడికి వస్తే, ఇక్కడ బెతస్తా కోనేరు దగ్గర నువ్వు తిరుగుతావు చూడు, అలాగా ఈ ప్రార్థన అంశాలన్నిటి విషయంలో నువ్వు కార్యం చేస్తావు నమ్మి ప్రార్థన చేస్తావు. ఇగో డేటు అని అవన్నీ నేను ఓ బంచి తీసుకొని ప్లాస్టిక్ సంచిలో పెట్టి, మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తుంది కదా, అప్పుడు నేను ఆగండి ఇప్పుడు ఈ ప్రార్థన అంశాలన్నీ అయినాయా అవలేదా అంటే ఇప్పుడు అవిన అన్నిటికీ ఏం చేస్తాం? దేవునికి స్తోత్రం. ఏప్రిల్ నెలలో మా ప్రార్థనలన్నీ సహాయం వచ్చేసినాయి, మా ప్రార్థనలన్నిటికీ జవాబు వచ్చేసింది. దేవునికి స్తోత్రం. అట్లా మేము టిక్ చేస్తాం. అంచేత ఈయన భలే గొప్ప దేవుడు, మన దేవుడు. ఆయన దేవుడై ఉండి, పరాక్రమవంతుడై ఉండి, ఏమంటే తన బాహు చాపి, నీ విమోచకుడు ఎవరైనా పరిశుద్ధ దేవుడై ఉండి నీకు సహాయం చేస్తున్నాడంటే, అరే నీ దశ మారిపోయినట్టే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరేనా అమ్మ? ఇప్పుడు దేవుడు సహాయం చేయడానికి చిన్న పాయింట్లు, 3 పాయింట్లు, అందులో 7 పాయింట్లు అంటున్నాను చూడండి, అవి పక్కన పెడదాం. 3 పాయింట్లు. అయ్యి బాబు, అలాగైతే టైం సరిపోద్దా అంటే టైం ఆపేద్దాం అక్కడ. దేవునికి స్తోత్రం. 3 పాయింట్లు. ఒక్కటే, మీరు ఎవరైనా కూడానమ్మా ప్రభువు దగ్గరికి వచ్చాక ఖచ్చితంగా నీకు బదులుందనే నమ్మండి. వింటున్నారా? ఏదో అలవాటుని బట్టి మేము వస్తున్నాము, అలవాటుని బట్టి మేము వెళుతున్నామని 18 సంవత్సరాలుగా గూనెస్త్రీ ఉంది చూడండి, అలాగ ఉండకండి అమ్మా, అలా ఉండకండి.
ఖచ్చితంగా సమయోచితమైన సహాయం ఇప్పుడు జరగాలి. అలా జరగకపోతే నేనెందుకు వాక్యం చెప్పాలమ్మా? నేను ఎందుకు చెప్పాలి వాక్యం? వాక్యం చెప్తున్నామంటే ఈ వాక్యం గుండా ఆయన మధ్యలోకి వచ్చేస్తాడమ్మా. మీరు నమ్మండి, ఇది నమ్మాలి. ఏదో పెద్ద తరహాగా చెప్తున్నానని కాదు, సేవకుడిగా చెప్తున్నాను. ప్రభు నీ కార్యాలు చేయడానికి ఎబినేజర్గా వచ్చాడైనా. అంతమంది అడ్డుపడితే కూడా తెంచుకొని వచ్చాడు మధ్యలోకి. అందుచేత నీ కార్యాలు ఈ రోజే జరగాలని నా ఆశ. అదేంటంటే బాబు ఇంకెంత సగం అయ్యిపోయింది కదంటే, ఆ మిగిలిన సమయం ఆయనకి పెద్ద పెద్ద ఏదో నెల ఇలాంటి అక్కర్లా, గంటలు చాలు. గంటలు ఏంటండి బాబు అనుకుంటే ఇప్పుడే అయిపోతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి ఎప్పుడైనా మీరు చూసారా? అలాంటివి నేను చూశాను కాబట్టి ఈ దేవుడు నిజమని గట్టిగా చెప్తున్నా. సరే, ఇప్పుడు పాయింట్ లోపలికి వెళదాం. మొట్టమొదట 46వ కీర్తన అమ్మ 1వ వచనం చదవండి అమ్మ. ఏమని రాశాడు? 46వ కీర్తన 1వ వచనంలో ఏమంటాడంటే, ఆశ్రయ దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఎలాగెలాగో చదివేస్తున్నారు మీరు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఏ కాలంలోనమ్మా? ఆపత్కాలములో. చదవండి, కంటిన్యూ చేయండి. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదలికను. ఇప్పుడు ఒక్క పాయింట్ ఇందులో మీరు బాగా గుర్తుపట్టాల్సిన ఒక పాయింట్, ఆపత్కాలంలో నువ్వు దేవునికి మొరపెట్టే మనిషిగా మారాలి. ఎవరికో చెప్తే కాదబ్బా, ఎవరెవరి దగ్గరికో వెళితే కాదబ్బా, సరాసరి ఎవరి దగ్గర రావాలి చెప్పండి అమ్మా? సరాసరికి అంతే, ఇందులో తేడా ఏమి లేదు. ఎందుకు అని అంటారేమో, అమ్మా ఎవ్వరూ చేయలేని కార్యాలు చేయడం ఈయనకొక్కడికే సాధ్యం. అవి ఎలాగా అంటారా? నీ కళ్ళు ఆశ్చర్యంగా చూచునుగాక. ఎందుకంటే ఈయన అట్టంటాడు ఆశ్చర్యంగా. ఇప్పుడు చూడండి, ఇందులో మాట వచ్చేసింది. ఎలా చెబితే బాగుంటుందంటే 30 యోబు గ్రంథం ఒక వచనం చదువుతారా? 24వ వచనం ఒకసారి చదవండి. యోబు గ్రంథం 30. పడిపోయిన ఎడల చెయ్యి చాపడా, ఆపదలో ఉన్నవాడు ఏంటండి తప్పింపవలెనని మొర్ర పెట్టడా. అప్పుడు సరే, ఇందులో ఇందాకేమో ఆపత్కాలంలో ఖచ్చితంగా వాడు సహాయం ఎదురు చూస్తాడు. తర్వాత ఏదో పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు అతడు ఖచ్చితంగా మొరపెట్టడా కదా. ఇవన్నీ చూస్తున్నాం. అంటే తెలుగులో ఎలా చెప్తే బాగుంటుందంటే, యోనా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలోనే మీరు చదివితే గనుక ఏం రాశాడంటే, అక్కడ యోనా ఎక్కడున్నాడట చదవండి. 2వ అధ్యాయం 2వ వచనంలో ఏమని రాశాడు అక్కడ? ఎక్కడమ్మా? ఉపద్రవములో ఉండి ఏం చేశాడమ్మా? మనవి చెయ్యగా. కంటిన్యూ చేయండి, కంటిన్యూ. ఎక్కడమ్మా? పాతాళ గర్భములో ఉండి ఏంటమ్మా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇందులో మొర్ర పెట్టడం ఏమండి, ఆపత్కాలంలో ఎదురు చూడడం, లేకపోతే ఇంకేమంటున్నాడు ఏమండి, మనవి చెయ్యడం, లేకపోతే ఇంకేమంటున్నాడు ఇక్కడ ఏమండి, కేకలు వేయడం. ఇవన్నీ పాయింట్స్ అన్నీ. ఇప్పుడు ప్రార్థన చేయడానికి చాలామంది, నేను ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను, ఈరోజు చూసుకో మొత్తం నా బాధ అంతా నేను ఆయనకి చెప్పేద్దామని అలాగే వెళ్తాం, మోకాళ్ళు వేస్తాం, చెబుదాం అనుకుంటాం కానీ చెప్పలేక ఏడుస్తూ ఉంటాం అంతే. అక్కడ ఏమి లేదు, నేను చేసింది ఏం ప్రార్థన లేదు, కానీ ఎంతసేపు ఏడిచానో. అక్కడ నా కన్నీళ్ళే అక్కడ ప్రార్థన, నా కన్నీళ్ళే. లేకపోతే మీరు అర్థమవుతుందా? నా కేకలే అర్థమైందా? లేదా ఏమంటే నా మొరపెట్టడమే, లేదా నేను మనవి చేయడమే. సింపుల్గా నేను చెప్తున్నాను, దేవుడు నీకు సహాయం చేయడానికి మొట్టమొదట ఆయనకు నువ్వు మొరపెట్టాలట. ఏం చేయాలమ్మా? ఏది మొరపెట్టడం అంటే? దానికి పేర్లు చెప్పండి. మొరపెట్టడం అంటే ప్రార్థన చేయడం, లేదా విజ్ఞాపన చేయడం, లేదా మనవి చేయడం, లేదా కన్నీళ్లు విడవడం, లేదా కేకలు వేయడం. ఇంతకన్నా ఏమి ఉండవండి. చాలామంది ఏమనుకుంటారంటే, ఇక అమ్మా ఎక్కువగా ఉపవాసాలు ఉండి మీరు బలహీనలు అవ్వకూడదు. మంచిగా చెప్తున్నాను, వాక్యాన్ని బట్టి చెప్తున్నా. జనరల్గా ఒక అలవాటు మన వాళ్ళు నేర్పారు. ఏమి నేర్పారంటే,
ఏం లేదండి, వాళ్ళు ఎవరో 40 రోజులు చేశారట, అలాగే నేను చేస్తాను. ఒక ఆయన నన్ను అడిగాడు, 40 రోజులు నేను ఉపవాసం ఉండాలనుకుంటున్నాను, నా కోసం ప్రార్థన చేయండి అన్నాడు. ఎందుకబ్బా అన్నాను. 40 రోజులు దేనికోసం అంటే, ఆయన వెంక చూసి ఇలాగ మిర్రుగా చూసి, యేసుప్రభు చెయ్యలేదా అని అంటున్నాడు. అనిపించింది, సరేలే నేను కనుక ఇక ప్రార్థన చేశాను అనుకో తేడా వస్తుంది జాగ్రత్త అని అన్నాను. ఎందుకు అలాగ అంటున్నారు అంటాడు. అంటే ఏంటంటే చాలామంది అమ్మా 20 రోజులు చేస్తారు, 30 రోజులు చేస్తారు. ఇది కాదమ్మా, ఖచ్చితంగా ఇక నువ్వు ఎవరికి ప్రార్థన చేస్తున్నావు, ఆయన అంత చెవిటోడేం కాదు. లేదా రే కనీసం నీకు ఇంకా కొంచెం ఒక 5 కేజీలు తగ్గాలరా, అప్పుడు నేను ప్రార్థనకి బదులుస్తాను. అలాంటోడు కాదు బాబు ఈ దేవుడు. నువ్వు ఆయన కొడుకువు, ఆయన నాకు తండ్రి. నేను రోజు డేలా అయిపోతూ ఉంటే మీకు చెప్తే నమ్ముతారా? 94వ కీర్తన 17వ వచనం ఏం రాశాడు అక్కడ? 94వ కీర్తన. నేను ఇలా చెప్పగానే కొంతమంది సీరియస్గా చూస్తున్నారు. అయ్యి బాబోయ్ మేము ఎక్కువ ఫాస్టింగ్లు చేస్తున్నాం, బాబోయ్ మేము ఎక్కువ ఉపవాసాలు. ఎక్కడ చేస్తున్నావు నువ్వు? జ్యూసులు తాగేస్తున్నావు, తినేస్తున్నావు, ఏవో చేస్తున్నావు, ఇవన్నీ కలుపుకొని ఫాస్టింగ్ అంటున్నావు. నాకు అర్థం కావట్లేదు అంతే. చెప్పండి సార్, చెప్పండి. నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు జరుగును, యథార్థ హృదయులందరూ దానిని అనుసరించెదరు. దుష్టుల మీదికి నా పక్షమున ఎవడు లేచును? దోషము చేయి వారికి విరోధముగా నా పక్షమున ఎవడు నిలుచును? చదవండి చదవండి, 19వ వచనం కూడా చదవండి. అందులోనే నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ చేయుచున్నది. సరే, ఇప్పుడు మీరు 94:17 నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు జరుగును, యథార్థ నన్ను కంగారు పెట్టేస్తున్నారు మీరు. 94:17 వచనంలో ఏముంది? యెహోవా నాకు సహాయము చేయని యెడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించియుండును. దేవుడే గనుక నాకు సాయం చేయకపోతే నేనేమైపోతానంటే ఎండిపోతానయ్యా బాబు. నా ముఖం హ్యాపీగా ఉండదయ్యా. ఏంటో అక్కడ వచనం అలా ఉంది, అంతేనా? 94:17 నేను చెప్పింది కరెక్టా? మీరు ఏదో వచనం చదివేసి నన్ను కంగారు పెట్టేస్తారంటే ఎట్లా సార్? దేవునికి స్తోత్రం. సరే, ఏం పర్వాలే. కానీ అమ్మా, అధికంగా ఉపవాసం చేస్తే అప్పుడు వచ్చి వింటాడు అనేది నిజం కాదు. అర్థమైందా? ఒకవేళ అలా చెయ్యాలనుకుంటే మీకోసం చేయొద్దు, వేరే వాళ్ళ కోసం చేయండి. అర్థమైందా? అబ్బా వేరే వాళ్ళ కోసం అయితే మేము చెయ్యమండి అంటారు కదా, మానేసేయండి మరి. అర్థమైందా? మీకోసం చేయమంటే అయ్య బాబు ఎందుకు చేయరు? మీ పిల్లల కోసం ఇంకా ఎక్కువ చేస్తారు. అట్టా కాదు, ఫాస్టింగ్లో చాలా సీక్రెట్స్ ఉంటాయి. అలాగనగానే అయ్యగారు మీరు ఏదో తేడాగా వాక్యం చెప్తున్నారండి, మాకు అందరూనండి 40 రోజులంటే తక్కువ అంటున్నారండి. సంవత్సరానికి ఒక ఆయన ఇక్కడికి వచ్చేవాడు, నాకు బాగా గుర్తుంది. పేరు చెప్పేవాడు చెప్పేస్తాను, నాకేం బాధ ఉండదు అలాంటి. ఎందుకంటే రేపు నన్ను పిలుస్తారో పిలవరో అలాంటి ఫీలింగ్స్ ఏమి ఉండవమ్మా. ఒక ఆయన ఎప్పుడు చెప్పాడు, బ్రదర్ నేను ఈ సంవత్సరం ఎన్నిసార్లు చేశానని ఇలాగే అంటున్నాడు. ఇదే రకంగా చెయ్యట్టి ఆల్రెడీ ఒకటి చెప్తున్నాడు పక్కన. ఆల్రెడీ మన 40 రోజులు అయిపోయింది అయ్యగారు, సెకండ్ టైం అయింది, ఇప్పుడు నేను ఎప్పుడు చేయబోతున్నాను తెలుసా అంటున్నాడు. నేను అనుకున్నాడు పోతావరా జల్దీ అని అనుకుంటున్నాను. అంటే ఎందుకు ఆయన ఆ ఉపవాసాల వల్ల ఏమైనా ప్రయోజనమా? ఆ తర్వాత నేను ఆయన చెప్పిన కొన్ని నేను విన్నాను. తర్వాత నా మనసులో అనుకున్నాను, ఇతను జస్ట్ పబ్లిక్ ప్రజల యొక్క మన్నన కోసం చెబుతున్నాడే కానీ వాక్యం నిజంగా అతను యథార్థంగా వాక్యం చెప్పట్లేదని ఆ రోజు నిర్ణయించుకున్నాను. అప్పటి నుంచి మళ్ళీ ఇతన్ని నేను ఎప్పటికీ పిలవకూడదు అనుకున్నా. చాలా మంచి అతనే. మరి ఆయన కొన్ని ప్రవచనాలు చెప్పాడు, అది నాకు ఇప్పటికీ గుర్తున్నాయి, అవి నాకు రికార్డ్ అయి ఉన్నాయి. వట్టి చెప్తున్నాడు. అట్టా కాదబ్బా. ఇప్పుడు ఈ దేవుడు సహాయం ఎవరికి చేస్తున్నాడు? బాగా ఏడ్చే వాళ్ళకని కాదు, కన్నీళ్ళు విడుస్తాను చూడండి. అమ్మ కన్నీళ్ళు ఎప్పుడు వస్తాయి చెప్పండి అమ్మ? అటు చెప్పలేము ఇటు చెప్పలేము, ఎవరికి చెప్పలేం. అప్పుడు నువ్వు ఒక్కదాని వేడుతో చూసావా, అది ప్రార్థన. దేవునికి స్తోత్రం. నా ఇంకెవరు చూసి చెప్పట్లేదు. ఇప్పుడు ఈ అలాగే ఒక అరగంట అలసిపోతాడు అంతే కదా మీ బాధ. కానీ నిజంగా నేను చెప్తున్నా, మీరంటూ కన్నీళ్ళు విడుస్తారు చూడండి, అవి అటు కాదు ఇటు కాదు ఎటు జవాబు లేవు అని తెలిసాక ఆ కన్నీళ్ళ యొక్క బదులే అది ప్రభువు నీకు సహాయం చేయడం. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా మీరు చూడండి, ఎబ్రిల్కి రాసిన పత్రిక 4:16 అమ్మా ఏముంటుంది అక్కడ? సమయోచితమైన సహాయం చేయడానికి కరుణాపీఠం దగ్గర మనము వెళుతున్నామని రాస్తాడు. అంతేనమ్మా? అదేనా? అక్కడ చదువుతాం. సరే, ఇప్పుడు వాక్యం లోపల ఒక్క పాయింట్ బయటకు వచ్చింది ఏంటంటే, నీకు సహాయం చేయాలంటే నీ నుంచి దేవుడు ఏంటంటే ప్రార్థన చెయ్యి నాయనా. ఏం చేయాలమ్మా? ఎవరికి కష్టం ప్రార్థన? ఎవరికి కష్టం ప్రార్థన? నిజంగా కష్టమా?
అమ్మ దేవుడితో మాట్లాడడం నీకు నిజంగా కష్టమా? చెప్పండి అమ్మ. ఎవరికైనా కష్టం అనిపించిందా? కాదు కదా. ఎంతసేపు మాట్లాడతావు? ఒరే మరి ఇలాగా నా తలకాయ తినేస్తున్నావు కదరా బాబు అని అంటాడా? అట్లా కాదు. నువ్వు ఎంతసేపు మాట్లాడినా నా చెవులు విననేరక అలాగుందా? అలాగుందా? విననేరక ఉండినట్లు నా చెవులు మందము అంటే అప్పుడు ఆయన అంత ఇష్టంగా చెప్పినా మన బిడ్డ మనం కాకిపిల్ల కాకి ముద్దు అన్నట్టు మా అమ్మాయి నాతో మాట్లాడుతుంటే ఇంకా అది ఎంత చెప్పినా ఆయన బుద్ధి వస్తుంది. ఎందుకంటే అది నా బిడ్డ కాబట్టి. ఇప్పుడు నువ్వెవరు పిల్లోడు, నువ్వెవరు బిడ్డో, అప్పుడు నువ్వు మాట్లాడే కొద్దీ ఆయన ఏం చేస్తాడు? బదులిస్తాడమ్మా. నేను చేస్తాను నాన్న, నేను చేస్తా. ఇంతమంది ఎడుతున్నారు అనుకోవద్దు. వాళ్ళందరూ నేను వచ్చేటప్పటికి అందరూ పారిపోతారు, నేను సాయం చేస్తా. దేవునికి స్తోత్రం. అప్పుడు సహాయము అనగా సవాలుగా దేవుడు నీ తరపున నిలబడడం. అంచేత అందులో ఒక్కటే అర్థమైంది ఏంటంటే ప్రార్థన చేయండి. ఏం చేయండి అమ్మా? చెప్పాలబ్బా, ప్రార్థన చేయి. రెండో పాయింట్ ఏంటంటే ఇది కూడా మీరు చూడండి, 119వ కీర్తన 175వ వచనంలో ఏమంటాడంటే, ఇక చూడండి, నీకు సహాయం రావడానికి ఇంకొక చిట్కా అంటే ఇంకొక సీక్రెట్ ఏంటంటే, నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించెదను, నీ న్యాయ విధులు నాకు సహాయము లగునుగాక. ఏదమ్మా ఏమంటున్నాడమ్మా? నీ న్యాయ విధులు నాకు సహాయము అంటే న్యాయ విధులు అంటే ఏంటి? ఈ బైబిల్ గ్రంథం అమ్మా. వాక్యం ఎవరిలో ఉంటుందో దేవుడు వారికి సహాయము చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు మనలో ఇప్పుడు సహాయం పొందాలంటే ఏముండాలి? మనలో ఏముండాలి? చెప్పట్లేదబ్బా. వాక్యం ఎక్కడ ఉండాలి? బైబిల్లో ఎక్కడ ఉందబ్బా? రోమాపత్రిక 10వ అధ్యాయం 8వ వచనంలో వాక్యం ఎక్కడ ఉండాలి? నీ నోట ఉండాలట, నీ హృదయంలో ఉండాలట, నీ కూడా ఉండాలట. ఎన్ని వాక్యాలు ఉన్నాయో! ఈ వాక్యం నీ లోపల ఇక మత్తయి సువార్త 4:4లో మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడన్నాడు. అంతే. వాక్యం ఉండాలబ్బా. ఇప్పుడు దేవుడు నీకు సాయం చేయాలంటే, యాకోబు అంటే ఊరికే పురుగులాగా కనిపించినా కూడా వాక్యం ఉంది అతనిలో. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ తాతలు దేవుని పిల్లలు వాళ్ళు. అంచేత ఆ ప్రత్యేకతలు వచ్చినాయి. ఈరోజు నేను అనుకుంటాను, నా ఇంట్లో మీ పిల్లలు ఎవడు పేదోడు ఉండడం, వాడు నగరునికి చెక్కిన మూల కంబాల్లా మారిపోతారు. ఏమంటే బలవంతుని చేతిలో మనల్లా మారిపోతారు. మీరు నమ్మండి, అంతే. మీరు చేయాల్సింది ఇదే. ఒకటి ప్రార్థన. రోజు మీ పిల్లల కోసం ప్రార్థన చేశారా? మంచి తల్లిదండ్రులని దేవుడు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. అలాగే ప్రతి యవన బిడ్డలు వాళ్ళు నిజంగా దేవునికి రుణపడి చెప్పుకోవాలి. అమ్మా నువ్వు చేసిన ప్రార్థన, అమ్మా డాడీ మీరు చేసిన ప్రార్థన డాడీ, ఈరోజు మేము ఇలా ఉన్నాం అనేటట్టు ఉండాలి. సరే, 2 అయినాయి కదా. రెండవ దాంట్లో మీకు ఏముండాలట? ఆయన మాటలు నీ నోట ఉంటే గనక అప్పుడు నీకు ఏది ఇష్టమో నన్ను అడుగు నేను ఇస్తాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు చూడండి, నా లోపల ఏముంటే ఇస్తాడు చెప్పండి? ఒకటి ఆయనతో మాట్లాడే బుద్ధి ఉండాలి, తనతో చెప్పుకోవాలి. రెండవది ఏం చేయాలట? దేవుని మాటలు ఉండాలి. మాటలు అంటే బైబిల్ ఉండాలి. బైబిల్ అంటే పరిశుద్ధ గ్రంథం. నీ నోట, నీ ఇంట, నీ చుట్టూ, నీ బతుకులో దేవుని వాక్యం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషమేనా? సరేనా? మూడో పాయింట్, అందులో మూడే చెప్తాను అంటున్నా. ఇంకా ఉన్నాయి వినాలనుకుంటే కనుక ఒకటి నేను చెప్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. 145వ కీర్తన 19. తర్వాత ఇంకా మిగిలిన దేవుడు మీకు నేర్పునుగాక ఆ వాక్యాలు. 145 19వ వచనం అమ్మా. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. ఏం చేస్తాడమ్మా? ఇప్పుడు మూడవది మీ దగ్గర ఏముండాలట? ఏది? ఎంతమంది భక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఎంతమంది భక్తి గలవారు? దేవుడు అంటే భయం. వింటలేదా? దేవుడు అంటే భయం ఉందమ్మా. అమ్మా నాన్న అంటే భయపడుతున్నా, లేదా అమ్మా నాన్నకి ఏమైనా తెలిసిపోతే భయపడతాం. ఇలాంటివి అన్నీ జనరల్గా జరిగాయి. కానీ అమ్మా నాన్నకంటే కూడా గొప్పడైన ఆయనంటే భయం. అంటే ఏంటంటే చేతులు కట్టుకొని వంగొంగి దండం పెట్టడాలు కాదు. అర్థమైందా? భయం అంటే రెవరెన్స్ ఇవ్వడం, ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వడం, ఆయనకు ముఖ్యత్వాన్ని ఇవ్వాలి. అక్కడ ఎవరు మనవాళ్ళు ఉండరు. కానీ అక్కడ నువ్వు ఆయనకి ఏది భయం కలిగి ఉన్నావో లేదో అనే సంగతి బయటికి రావాలి. అలాంటి విషయాల్లో యోసేపు గారు ఉన్నారు. ఏమన్నాడు ఆయన?
అదేంటి మీరు మీరు అనుకున్నట్టుగా నేను అట్లాంటి మనిషిని కాదు, నేను ఇలాంటి చెత్త పనులు చేసుకుంటూ నేను బతికే మనిషిని కాదు, నేను దేవుని భయం కలిగిన మనిషిని అని అంటాడు ఆయన. అన్నాడు అలాగా. అంతే, అట్లాగా, సరే నీలాంటి జైల్లో వేయాలి అని వేశారు. వేసినా చివరికి మళ్ళీ ఆవిడకి కూడి ఎవడెట్టాడు? ఏదో పిచ్చి మొక్కానికి అన్నం ఎవరెట్టారు? యోసేపే పెట్టాడు. ఒక రోజు వచ్చేటప్పటికి ఆవిడ ప్లేట్ పెట్టుకుని వస్తే కంచంలో అన్నం పెట్టాడు. అర్థమైందా? ఇట్లాంటివి జరుగుతాయి. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఏది 3 పాయింట్లు చెప్పండి. దేవుడు నీకు సాయం చేయడానికి. 1 ప్రార్థన. ప్రార్థన అంటే ఏంటది? కన్నీళ్ళు తెచ్చుకోవడం. అమ్మా ఇక్కడ ఇలాగ ఉన్నారు కదా, నేను మనుషుల్ని ఇలా నించోబెట్టి చెప్పాలనిపిస్తుంది. నువ్వు ఈ కష్టంలో ఉన్నావని నాకు తెలుస్తుందమ్మా. బయట వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మాకేంటి ఏదో పర్లేదు, నీ గురించి కూడా అందరూ అలాగే ఆలోచించేస్తున్నారు. ఏంటంటే పర్వాలేదు జాబ్ ఉంది, పర్వాలేదు ఇల్లు ఉంది, పర్వాలేదు స్థలం ఉంది. అవన్నిటికన్నా కూడా పెద్ద ప్రమాదంలో నువ్వు ఉన్నావు, అది నీకు తెలుసు. కానీ అందులోంచి బయటికి తేవాలంటే బయట వాళ్ళు పెద్ద ఏమనుకోవట్లే, ఎప్పుడు కూడా నెల వచ్చేటోళ్ళకి డబ్బులు వస్తాయి, ఇవి వస్తాయి అనుకుంటున్నారు. నీ బతుకు ఎలాగుందంటే నయ్యం, చాలా కష్టంలో ఉన్నావు. కానీ ఇప్పుడు నేను అంటాను, ప్రభు దగ్గరికి రా. కన్నీళ్ళు ఏం కావాలమ్మా? ఎవ్వరు అమ్మా అందరూ ఎలాగుంటారంటే వాళ్ళకి కష్టం వచ్చేటప్పుడు కదే జంగాలో అందరూ ఏమనుకుంటారంటే, అరే మనం ఇంత లేటుగా వచ్చామురా, అమ్మ తడిసిపోయిందిరా, పిల్లలందరినీ వాళ్ళక్కడ వదిలేసి వెళ్ళిపోతారు కదా పని చేయడానికి. వెళ్ళిపోతే సాయంత్రం వస్తారు. రాగానే అయ్యయ్యో అమ్మ తడిసిపోయిందట పిల్లలతోటి. వాళ్ళకేదో ఏదో చిన్న టెంట కట్టి అప్పుడు వాళ్ళు అనుకునేవారట, అరే అమ్మకి ఎలాగైనా గుడిసి కట్టేద్దామనేవారట. ఎప్పుడు? అప్పుడు రాత్రులు వచ్చి తెల్లారాగానే ఎవడికాడు సంచెట్టుకొని వెళ్ళిపోయేవారు. మళ్ళీ అలాగా ఈ జరిగే పనులు కాదు. కాకపోతే అమ్మ పర్సనల్గా నీకంటూ ఉన్న బాధ నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చి ఏడవాలి. అవి కన్నీళ్ళ ఉండునుగాక, అవి కేకలై ఉండునుగాక, అవి ఆపత్కాలంలో నువ్వు ఉన్నావని నువ్వు గుర్తించి ప్రభు పాదాలు పట్టుకున్నావని తెలియనుగాక, అవి విజ్ఞాపన ఉండునుగాక. ఇక నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు పర్సనల్గా ప్రభు దగ్గర కనబడాలి. అంతేగాని వాళ్ళ సహాయం వీళ్ళ సహాయం ఇవన్నీ ఒక పక్కన, కానీ అసలు నువ్వే కనబడాలి. ప్రార్థన. రెండవది ఏంటట? ఆయన పట్ల ఎలాగుండాలి? 2వ పాయింట్ చాలా క్లియర్గా వాక్యం ఉండాలి. ఆయన పట్ల నీకు ఆయనకి సంబంధమైన వాక్యం నీ లోపల ఉండాలి. 3వది ఏంటంట? భక్తిగా ఉండండి సార్, భక్తిగా ఉండండి. ఆయన తన భక్తుల్ని విడవడు, వారికి ఆయన ఏమంటే సహాయము చేయువాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడికి 3 చాలు. మరి ఇంకా అసలు పాయింట్లు ఉన్నాయి కదా, ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి కదా అని చేత ఇక్కడికి ఇప్పుడు మిగిలిన మీరేం చేయండి, ప్రభువు దగ్గర అడిగితే ఇంకా కొత్త విషయాలు చెప్తాడు దేవుడు. నీకు అలాగలా సాయం చేయునుగాక. సరే, ఇప్పుడు సహాయం అనే పదం పెద్ద పదం, చిన్న మాట కాదు. ఎంతో మందిని దాటుకొని వచ్చాడు ఆయన. అంతమంది సిగ్గు అవ్వాలి. ఇప్పుడు ఏమండి, నేను బాధించే వాళ్ళు దూరం అవ్వాలి, నీ మీద ఏడ్చేవాళ్ళు కోపగించే వాళ్ళంతా పటాపంచలు అయిపోవాలి, నీతో గొడవెట్టుకుందాం అనుకున్న వాళ్ళు వెళ్ళిపోవాలి, యుద్ధం చేయాలనుకున్న వాళ్ళు ఎందుకు మళ్ళీ కనబడకూడదు. అలాంటి సహాయం నీకు ఆయన చేస్తే అవతలో అప్పుడు నేను చూడగానే కంటి చూపు తప్ప నోటి మాట ఉండద్దు. ఇంకేదన్నా మాట్లాడితే లాభంతో దేవుడు ఏమన్నాడు, ఇంకా దీనికి ఎక్కువ మాట్లాడారే చచ్చిపోతావు నువ్వు అని అన్నాడు దేవుడు. చెప్పేశాడు. అన్నాడా? పైన యాకోబుని కలవడానికి వెళ్తున్నావు, ఎక్కువ మాట్లాడుకో, అతనికి నేను సాయం చేస్తున్నా, నువ్వేదన్నా ఎగస్ట్రా మాట్లాడదామని అనుకుని చంపేస్తా, జాగ్రత్త అన్నాడు. అంతే. అక్కడికి వెళ్ళి అల్లుడు గారు అంటున్నాడు. అయ్యి బాబు ఎంత ముద్దుగా పిలుస్తున్నాడు ఏంట్రా బాబు అనుకుంటున్నాడు. ఎవరు? యాకోబు. అట్టా కాదు, మీరు ఇలాగే వెళ్ళిపోయారు, ఆ మాట ఏదో చెప్తే మేము సంభ్రమాశ్చర్యంగా టెంటలేసి బిర్యానీలు వండి బోర్లో సౌండ్లు చేసి మా ఓళ్ళని మేము సాగనంపుతున్నామని చెప్పేవాళ్ళం కదా. అసలు ఆడికి ఆ లక్షణమే లేదు. ఆడికి ఒక్క టెంటకి రెంట కట్టడానికి ఆడి వల్ల కాదు. ఎందుకంటే ఆడు పిసినారాడు. ఆడు ఎవడో లాభాన్ని ఎవడో చెప్పట్లేదబ్బా. పిసినారోళ్ళు చాలామంది అవి ఇవి చేస్తాము అని అంటారు, ఏమీ చెయ్యరు. అర్థమైందా? ఏమీ చెయ్యరు. కానీ పైకి వెళ్ళాక మనసులో ఏముందంటే అతన్ని ముందుకు పైకి వెళ్ళనివ్వకూడదు అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? అతనికి నేను సాయం చేస్తున్నారు, లాభానరో ఎక్కువ చేయడానికి వీలు లేదు అన్నాడు. అంతే. దెబ్బతోటి ఇక ఈ బాబోయ్ ఇంకెక్కువ మాట్లాడితే పీకి నొక్కేస్తాడు ఆయన అని లాభాన్ని. సరే, నేను చూడటానికి వచ్చాను, పిల్లలు చూడటానికి వచ్చాను, అదే మన వల్ల చూడటానికి వచ్చి చూసావు కదా, పో ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అయితే ఇప్పుడు వాక్యంలో ఏమండి నిజంగా ఆయన సాయం చేస్తే ఎలా ఉంటుందంటే ఒక్కటే, ఏది సమయోచితమైన సహాయం చేయువాడు. ఎవరండి ఆయన? ఒక్కటి. రెండో పాయింట్కి వెళదాం. రెండో పాయింట్ ఇది ఇంపార్టెంట్ అబ్బా. ఇదిగో అందరి సహాయంలాగా నా దేవుడు సహాయం అందరి సహాయంలాగా ఉండదు. ఇది ఎలా ఉంటుందంటే 2వ దినవృత్తాంతాలు 1 వచనం చదవండి అబ్బా. 26వ అధ్యాయం అమ్మ 15వ వచనాన్ని ఒక్కసారి. 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయం 15వ వచనం ఏమని రాశాడు అక్కడ దేవునికి? అమ్మా ఉపాయశాలలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను. ఏ సహాయం అమ్మా? ఆశ్చర్యకరమైన గట్టిగా చెప్పండి అబ్బా. ఏ సహాయం చేస్తాడా? ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, నిత్యుడగు తండ్రి సమాధానకర్త, ఆరాధింతును నిన్నే. మీకు అర్థమవుతుందా ఎంత గొప్ప దేవుడు అమ్మాయినా ఎలాంటి సాయం చేస్తాడట? చెప్పాలబ్బా. ఆశ్చర్యకరుడా స్తోత్రం. నీకు ఎలాంటి సహాయం కావాలి చెప్పండి ఇప్పుడు? సమయోచితమైన సహాయం అనే ఒక మాట, అది ఆయన నుండే నీకు ఒరుగునుగాక. రెండవది, అందరూ వేరే ఆలోచన చేస్తున్నారా? అరే వీడికి ఎవరు సాయం చేస్తారు చూద్దాం కదా, ఎలా జరుగుతుందో చూద్దాం కదా. నువ్వు చూస్తానే ఉంటావు. నా ప్రభు ఎలా వస్తాడంటే ఆశ్చర్యకరుడా స్తోత్రం. ఆశ్చర్యకరుడుగా నీకు సహాయం చేయవాడు ఆయన. ఎవరబ్బా ఆయన? ఆశ్చర్యకరుడుగా. చెప్పండి అబ్బా, ఆశ్చర్యకరుడుగా నీకు ఆయన సహాయము చేయువాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు ఈ సహాయం కావాలి, ఈ సహాయమే నాకు కావాలి. ఆశ్చర్యంగా ఉండాలి, నా విరోధులు చెప్పుకోవాలి, నా మీద ఏడ్చిన వాళ్ళు చెప్పాలి, నా మీద కోపగించుకున్న వాళ్ళు చెప్పాలి, నాతో చీటికి మాటికి కలహానికి కాళ్ళు దువ్వే వాళ్ళు ఉన్నారు చూడు, వాళ్ళు చెప్పాలి. అరే ఆడికి సహాయం వేరే ఉందిరా, వాడికి సహాయం వేరే ఉందిరా, ఆ సహాయాన్ని మనం ఆపలేమురా. అతనికి వచ్చే సహాయమే, దాని పేరేం పేరట? ఆశ్చర్యకరమైన సహాయము చేయు దేవునికి సదాకాలం మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా నేను ఇంకో మాట చెప్తానమ్మా, ఇది కూడా కొంచెం వినండి. బైబిల్ వాక్యాల్లో దేవుడు మనిషికి సాయం చేయడం అంటే, అందుకే నేను ఎప్పుడు ఏ మనిషి కూడా మీకు ఇలా నమ్ముతారో నమ్మరో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజే నీకు పని కావాలి అవ్వాలి, మరి ఎలాగా? ప్రభువు దగ్గర కొన్ని ఉంటాయమ్మా, ఇలాంటి వాక్యాలు పెట్టేయండి, ఆయన ముందు పెట్టేసేయండి. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? వీడికి వాక్యాలు బాగా తెలుసు అని ఏం చేస్తాడంటే ఆ వాక్యాలు బట్టయినా కార్యాలు చేయడం మొదలెడతాడు. దేవునికి స్తోత్రం. సరే, ఆశ్చర్యకరుడికి ఒకసారి స్తోత్రం చెల్లిస్తారా? ఆశ్చర్యకరుడా, నీ సహాయం గొప్పదయ్యా, నేను ఊహించలేదయ్యా, ఇంత అద్భుతంగా ఉంటుందని అనుకోలేదయ్యా. దేవునికి స్తోత్రం. మూడో పాయింట్కి వెళదాం. మూడో పాయింట్ ఇది ఇంకా ఆశ్చర్యంగా ఉండేదట్టే ఉంది. ఇది చూడండి అమ్మా, బైబిల్ వాక్యాల్లో ఎలాగుందంటే 33 ద్వితీయోపదేశకాండం 26వ వచనం ఒక్కసారి అది చదవండి. 33 26వ వచనం ఏమని రాశాడు అక్కడ? ఆయన నీకు సహాయము చేయడానికి ఆకాశవాహనుడై. ఎలాగమ్మా చెప్పండి అమ్మా, ఎవరి కోసం ఎక్కడి నుంచి వస్తున్నాడట? ఫ్లైట్ వేసుకుని వచ్చేస్తున్నాడు. ఫ్లైట్ అంటే మీకు అర్థమవుతుందా? అర్థం అవడానికి చెప్తున్నాను. నీ కోసం విమానం వేసుకుని వచ్చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆకాశవాహనుడే. ఎంత మంచి వాక్యం అబ్బా. ప్రభు నీ కోసం దిగి రావడం. ఆకాశవాహనుడై ఆయన వచ్చేస్తున్నాడమ్మా నీ కోసం. దేవునికి స్తోత్రం. ఏమో ఎలా పట్టుకుంటావు? ఈ వాక్యాన్ని పట్టేసుకోవాలబ్బా. ఈ వాక్యాన్ని పట్టుకునే వాళ్ళు కావాలి ఇక్కడ. ప్రభువా, ఈ వాక్యం రూపంలో నువ్వు వచ్చేసావయ్యా,
నువ్వు వచ్చేసావయ్యా. నేను ఏదో అనుకున్నాను, నా పనులు ఇప్పుడు ఎప్పుడో అవుతాయి అనుకున్నాను. కానీ నువ్వు ఆకాశ వాహనుడివై నా కోసం దిగొస్తున్నావయ్యా, నా కోసం దిగొచ్చావయ్యా. ఒకసారి దేవునికి చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? బలమైన దేవునికి, శక్తి కలిగిన దేవునికి, ఆయన నీ కోసం ఆకాశ వాహనుడై నీకు సహాయం చేయడానికి అబాబాబాబాబా బలమైన దేవుని యొక్క కృప ఒక్కొక్కరి జీవితాల్లో అద్భుతంగా జరుగునుగాక, శక్తివంతంగా జరుగునుగాక. ఆకాశ వాహనుడై ఆయన నీ కోసం దిగి రావడం ఇదే నాకు అంతు పట్టడం లేదు. ఇంతగా అబ్బాయి పేరు ఏం పేరో తెలుసా? పురుగు వంటి యాకోబు. ఎవరండి? తన కోసం దేంట్లో వస్తున్నాడు ఆయన? సొంత ఫ్లైట్ వేసుకొని వచ్చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఏ సహాయమైనా పరలోకం నుంచే వస్తాయబ్బా. మీకు అర్థం చేసుకోండి, అక్కడి నుంచి వచ్చేస్తున్నాడు ఆయన సాయం చేయడానికి. నాకైతే అనిపిస్తుందండి, ఆయన అలా వచ్చేస్తుంటే ఏంటి అంత పనిగట్టుకుని వెళ్ళిపోతున్నాడు. దేవదూతలు అందరూ అలా చూస్తున్నారు కానీ ఎవరు మాట్లాడటలేదు. మాట్లాడదామంటే వాళ్ళకి అర్థం కావట్లే. ఆయన అర్జెంటుగా దిగొచ్చేసాడు. ఎవరి కోసం? యాకోబు కోసం. అమ్మా, ఆ యాకోబు ఎవరో కాదు, నువ్వు నేనేనమ్మా. మన సహాయం మనల్ని ఎవరమ్మా గట్టెక్కిచ్చేది? మన ఆపత్ కాలంలోంచి ఎవడమ్మా బయటికి తీసుకొచ్చేది? కేకలేసేస్తున్నాడు ఉపద్రవంలో నుంచి ఎవరమ్మా పైకి తీసుకొచ్చేది? దేవాది దేవుడు బలమైన వాడిగా ఆయన నీ విషయంలో నా విషయంలో ఆయన దిగి వచ్చాడు. నాకు ఇంకా చెప్పాలనే ఆశ ఉంది కానబ్బా, టైం ఇక్కడికి ఎక్కువ అయిపోయింది, క్లోజ్ చేస్తా. కాకపోతే మీరు ఒక్క పని చేయాలి. ప్రభువా, నా కోసం నువ్వు దిగి వస్తున్నావయ్యా, విడవకూడని బాధ్యతను విడిచి వచ్చావయ్యా. సార్ మీరు ఎలా ఆలోచన చేస్తారో చూడండి సార్. నీ కోసం ఎందుకో హృదయం అనే తలుపుని తట్టేస్తాడమ్మా. నేను వచ్చానమ్మా, నీ కోసం సాయం చేయడానికి వచ్చానమ్మా. ఆకాశ వాహనుడే వచ్చానమ్మా. ఆశ్చర్యంగా సాయం చేద్దామని వచ్చానమ్మా. ఎవరైనా లోపలికి ఆహ్వానిస్తారో, ఎవరైనా పిలుస్తారో, అబ్బాబ్బాబ్బా వారి బాధలన్నీ అయ్యా సరిచేయబడునుగాక. ఇగో మనకు అడ్డుగా ఉన్న కొండలన్నీ కూడా ప్రాకారములు పడగొట్టేవాడిగా మనం ముందు వెళ్ళునుగాక. ఆయన ఉండాలి మన విషయంలో. నేను ఇంకా చెప్తా, చివరికి ఒక పాయింట్ చెప్పేసి క్లోజ్ చేస్తా. అమ్మా, ఎవరో మనకు సాయం చేస్తారని మనోళ్ళ మీద ఆధారపడకండి. ఎవరి మీద? నా ఇంకా చూడలేదు, సీరియస్గా చూడండి, కోపంగా చూడండి, కొంచెం నవ్వుతా చూడండి. పోనీ జనరల్గా ఏమవుతుందంటే, మా తాతయ్య ఉన్నాడు, లేకపోతే వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఆవిడుంటే అండి నా చెయ్యి ఊడిపోతే ఎవడన్నా చెయ్యి ఇచ్చేస్తాడేంటి? ఏటో వీళ్ళు సాయం చేస్తారంటారు. చూడండి, బైబిల్ వాక్యాల్లో లూకాసు వార్త 10వ అధ్యాయంలో మీరు చదివితే కనుక అక్కడ మనకు ఒక ఆయన కనిపిస్తాడు. ఆయన పేరు ఏం పేరు అంటే మంచి సమరయుడు. ఏ సమరయుడు? చెప్పండి అమ్మా, చెప్పట్లేదు. మంచి సమరయుడు అంటే ఎట్లాగా? దాని అర్థం ఏంటి? ఆయన ఎవరికైనా మేలు చేసేవాడబ్బా, సాయం చేసేవాడబ్బా. అదే దారిలో అప్పటికే గిట్టగిట్ట కొట్టుకుంటున్నాడు కదా ఆడెవడో కానీ, దొంగల చేతిలో చిక్కుకొని. ఎన్నో వచనం మీరు చూడండి బైబిల్ వాక్యాల్లో 30 వచనం చదివితే మనం అక్కడి నుంచి కొంచెం వెళితే అందులో నాకు చాలా ఇంపార్టెంట్ వాక్యం ఏంటంటే 32వ వచనం, తర్వాత అసలు వాక్యం 33వ వచనం. సరే, ఇప్పుడు చూడు సార్, అందులో ఒక అతను వచ్చాడు. ఎవరు ఆయన పేరు? యాజకుడు. ఎవరమ్మా? చేశాడా సహాయం? చేశాడా? ఇతను ఎలా ఉంటాడు? అమ్మ మట్టి కరిసిపోయాడు, ఒంటి మీద గుడ్డలు లేవు, కోర ప్రాణంతో ఉన్నాడు. సార్ చచ్చిపోతున్నాను సార్, ప్లీజ్ సార్ అని, మీరు నాకు తెలుసు సార్, నేను మీ మందిరానికి ఎన్నోసార్లు వచ్చాను సార్, ప్లీజ్ సార్ కొంచెం సాయం చేయండి సార్, చచ్చిపోతున్నాను, నాకు పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ ఉంది, ప్లీజ్ చచ్చిపోతున్నాడండి. ఆఖరిగా ఎంత అరిచినా కూడా, నువ్వు మరీ అంత ఆశ పెట్టుకోకూడదయ్యా నా మీద, నేను మందిరానికి వెళ్ళాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలట? ఏంటో ఆ అబ్బాయి అలాగా అరిసి అలాగా అంతే. యాజకుడు వెళ్ళిపోయాడు, దులిపేసుకున్నాడు, గబగబా అమ్మ మందిరానికి వెళ్ళాలి, ఇప్పుడు ఈయన ముట్టుకుంటే నేను కుదరదు అని వెళ్ళిపోయాడు. మరి కొద్దిసేపటికి ఎవరు వచ్చారు? లేవీడు వచ్చాడు. ఆడి చూడండి, ఆడి అట్టోడు అంటే తెలుసా? నీకు ఏమన్నా నీ ఉన్నాయా? ఈడు జోబులో ఆ దొంగోడి చేతిలో గుడ్లు అట్టుపోయారు, డబ్బులు అట్టుపోయారు, అన్నీ అట్టుపోతాయి. నీ దగ్గర ఏమీ లేవు. చూడండి, లేవీడు అంటే అట్టాడంటే నీ దగ్గర ఏమన్నా ఉంటే నీకు తీసి నీకు ఖర్చు పెడతాడు, కానీ ఈడు జోబులోంచి ఏం ఖర్చు పెట్టాడు. దొంగ మొక్కవాడు ఆడు ఏం ఖర్చు పెట్టాడు. కానీ ఇక మనుషులు ఎక్కువగా ఎవరి మీద ఆధారపడ్డారో తెలుసా? ఇలాంటి వాళ్ళ మీద. కానీ వెనకాల వచ్చాడు మూడోవాడు. ఆయన పేరు ఏం పేరు? చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పరా?
మంచి సమరయుడమ్మా, సమరయుడు అంటారేటమ్మా? మంచి సమరయుడు అనండమ్మా. ఎవరమ్మా అయినా మంచి సమరయుడు అంటే ఇంక అంతకన్నా మంచోడు ఇంక ఉండడు సార్. అంతకన్నా మంచోడు ఎవరు ఉండరు సార్. మీరు బైబిల్లో బాగా చూడండి, ఆయన మంచివాడు. 10వ అధ్యాయం 11 యోహాను సువార్తలు చదివితే ఆయన గొర్రెలకు మంచి కాపరి. ఎవరమ్మా ఆయన? ఇక సార్ నేను చెప్తున్నా, మంచోడు అండి. ఆయన కన్నా ఇంక మంచోడు ఎవ్వరూ ఉండరమ్మా. వచ్చాడు. కానీ యాక్చువల్లీ ఇప్పుడు ఈయన వెళ్ళి ఆ పడిపోయిన యూదుడిని ముట్టుకోవడానికి కుదరదు. ఆడు చచ్చిపోతానని, ఎలాగన్నా చచ్చిపోతాను, అలాంటి వాళ్ళు ఉంటారు కదా, ఇలాగన్నా చచ్చిపోతా. అందుకే మీరు ఇగో పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అనకండి. వాళ్ళు కొంతమంది నరకానికి పోతారు. అంచేత అలాంటి వాళ్ళని జొట్టేసుకోవద్దు. ఎవడైతే ఉంటే ఉండుగాక. నీ జీవితంలో అందరికన్నా ఎక్కువ ఎవరు ఉండాలో తెలుసా? మంచి సమరయుడు ఉండాలి. ఎవరు ఉండాలి? ఆయన ఎలాంటి సాయం చేయడానికి వచ్చాడు తెలుసా? సమయోచితమైన సహాయం. రెండవది ఆశ్చర్యకరమైన సహాయం. మూడవది చెప్పండి అబ్బా, ఆకాశ వాహనుడై నీ కొరకు దిగొచ్చే సాయం చేయడానికి వచ్చాడు. నాలుగవది మంచి సమరయుడు. ఎవరమ్మా? అప్పుడు వీడితో అంటున్నాడు, రే నేను వాస్తవంగా చెప్పాలంటే నీకు నేను ఏమైనా చెయ్యాలా చెప్పు అంటే, అయ్యా నా బతుకులో ఇంకా మీరు తప్ప ఎవరు లేరు, నాకు మీరు ఒక్కరే అయ్యా, ఎప్పటికీ నేను నీకు రుణపడి ఉంటానయ్యా అంటే, సరే గబగబాడి గాయాలు కట్టి అండ్ భుజం మీద వేసుకొని ఏమంటే తన వాహనం మీద కూర్చోబెట్టి, నేను చెప్తున్నా, మాకు ఎప్పుడు ఒక అతను విరోధంగా ఉంటాడు. ఒక అతను నాకు ఎప్పుడు కొంచెం నన్ను చూడగానే ఎలా పడిపోతాడు, ఏదో సరిగ్గా నన్ను చూడగానే పడిపోతున్నాడు. నాకు ఒక్కసారి 2 సార్లు కంగారు వచ్చేసింది. ఆయన చూడగానే, నన్ను చూడగానే ఇటు పడిపోతున్నాడు, నిజంగా పడిపోతున్నాడు, ఎందుకు పడిపోతున్నాడని. నేను ఆడి దగ్గరికి వెళితే వెళ్ళిపోతున్నాడు, ఎలా దూరం వెళ్ళిపోతాడు. ఒకరోజు పట్టుకున్నా, బాగోలేదు మరీ అన్యాయంగా ఎక్కడ చూస్తే అక్కడ పడిపోతున్నావు, కావాలంటే నన్ను చూసి పడుతున్నావా, ఎందుకు పడుతున్నావో తెలియట్లేదు. ఎట్టకాకలిగా ఆడికి అన్నీ సరి చేయాల్సి వచ్చింది. కానీ చెప్తున్నా, అయ్యా అతనికి ప్రభు సహాయం ఏంటో అతనికి వివరం చేశాక ఇప్పుడు అతను భలే మంచోడైపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మీరు చూడండి, యేసయ్య ఇతను ఏం చేశాడట, బాగు చేసి వాహనం మీద కూర్చోబెట్టి తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడో తెలుసా? అంటే సహాయం అంటే చెప్తున్నానమ్మా, అందరూ ఏదో ఇంత చేసి చచ్చే వరకు నా గురించి చెప్పుకోవాలి. కానీ ఈయనంటో ఆ పూటకుల్లో ఇంటికి తీసుకొచ్చి, సార్ ఈ అబ్బాయి నేనే తెచ్చాను సార్, కొంచెం అన్నీ చూసుకోండి అని మళ్ళీ జోబులో చేయిపెట్టి ఎంతో డబ్బులు ఇచ్చి, నేను మళ్ళీ వస్తాను ఇతని కోసం, ఈ అబ్బాయిని నేను మీకు ఇచ్చేయను, నేను మళ్ళీ తీసుకెళ్ళిపోతాను, నా దగ్గరికి తీసుకుపోతాను. యేసయ్య సహాయం చేశాడు అనుకో, వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారో తెలుసా? యేసయ్య దగ్గరికి వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోతాం? అప్పుడు నేను ఊపిలో ఉన్నప్పుడు సాయం చేశాడు, ఇప్పుడు నేను ఆయన ఎందుకు మర్చిపోతా? నేను రోగంలో ఉన్నప్పుడు ఆయన నాకు సాయం చేశాడు. చెప్పేదేనండి, సహాయం అనగానే ఇప్పుడు నీకు ఏ విధంగా నువ్వు రాయాలా అని ఇందాకే చెప్పాను నేను. రోగం ఉంటే రాయి, సాయం కావాలి. ఇప్పుడు ఏది ఆరోగ్యవంతుడిగా ఆయన నీకు ఇప్పుడు నిన్ను చేయాలి అంటూ అప్పుడు వైద్యుడిగా కనబడాలి. ఇంకా సహాయం అంటే ఏం కావాలి? అప్పుల్లో ఉన్నవాడికి ఏం కావాలి? అప్పుల్లో ఉన్నవాడికి నీకు ఎక్స్ట్రాగా 2 కేజీలు బాస్మతి రైస్ తీసుకొచ్చాను, తింటారా అంటే ఆడేమంటాడు తెలుసా? మేము అప్పుల్లో చచ్చిపోతామంటే ఈ బియ్యం ఆడికి కావాలంటాడు. అర్థమైందా? అప్పుడు ఆడికి కావాల్సిందంటే బియ్యం కాదు, డబ్బులు కావాలి. అర్థమవుతుందా? అప్పుల్లో ఉన్నవాడికి డబ్బులు కావాలి, దేవుడు అలా సాయం చేయను గాక. రోగిష్ఠుడికి ఏం కావాలి? ఆరోగ్యం కావాలి, అలా సాయం చేయను గాక. ఇంకా ఎలాగా? పిల్లలు పరీక్ష రాస్తున్నారు, ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి? జ్ఞానం కాదు, పరీక్షలు పాస్ అయిపోవాలి. దేవుడు అలా సాయం చేయాలి. అర్థమవుతుందా? ఇంకా ఏ విధంగా మీరు ఎదురు చూస్తారో ఆ విధంగా నీకు సాయం చేయడానికి ఆశ్చర్యకరమైన సహాయం. దేవునికి స్తోత్రం. అమ్మ, నేను ఇప్పుడు మీ దగ్గరికి వాక్యం చెప్పడానికి వస్తాను కదా, నేను నా రూమ్లో తెగ తిరిగేస్తాను యేసు ప్రభుత్వం నాకు బాగా ఇష్టం. ప్రభు ఈ వాక్యం ఎలా చెప్తే బాగుంటుంది, ఇలా చెప్పచ్చా, ఇవన్నీ అడుగుతూ ఉంటే ఒక్కోసారి నాతో పాటు ఆయన తిరుగుతున్నట్టు ఉంటాడు. అట్టగా ఉంటుంది. ఆ సంతోషంతో మీ దగ్గరికి వస్తాను. అంతగానే ఇక్కడ ఏమీ లేదు. ఎందుకంటే నేనేమి ఇక్కడ పెద్ద సేవకుని కాదు. మీ మందిరంలో కొన్ని వందల పెద్ద సేవకులు వచ్చి వెళ్ళారు ఇక్కడ. అదేత నేను పెద్ద గొప్పవాడిని కాదు. కానీ నాకు ఒక ఆశ, చచ్చిపోయే లోపు బలంగా కసిగా దేవుని వాక్యం చెప్పాలి. అలా చెప్పాలి అని మొదలెట్టాను, ఆయనకు సాయం చేయడం మొదలెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
సరే, దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. మరీ ఎక్కువ వెళ్ళిపోతాం, నన్ను పిలిస్తేనే మీకు ఇలాగైపోతుంది. అందుచేత ప్రభు ఈ వాక్యాన్ని ఆశీర్వదించిన గాక. ఎన్ని రకాల సహాయం అంటే, నాకు ఆఖరిగా నా ముందు ఇప్పుడు ఆయన మంచి సహాయం చేసే మంచి సమరయుడు, ఆశ్చర్యకరమైన సహాయం, సమయోచితమైన సహాయం నా కోసం ఆకాశ వాహనుడై దిగొచ్చేసాడబ్బా. ఈరోజు మందిరంలో వచ్చిన వాళ్ళందరినీ కలదిప్పేశాడు. ఒక్కొక్కరికి కావలసిన సహాయం అందుబాటు అవునుగాక. మీరు వెళ్ళేటప్పటికే శుభకరమైన అనుభవాలు, రేపే సాక్ష్యం కూడా వినాలని అనిపిస్తుంది నాకు. అలాంటి కార్యాలు చేయువాడు ఆయన ఆకాశ వాహనుడై నీ తరపున నా తరపున దిగివచ్చాడు గనుక మంచి సమరయుడిగా ఆశ్చర్యకరమైన సహాయం నీకు నాకు చేయునుగాక. ఆమేన్. ప్రభు ఈ వాక్యాన్ని దీవించునుగాక. రండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రభు ఈ వాక్యం నీది. సంతో